దేవుని యొక్క ప్రణాళికలో భాగం. ఎందుకంటున్నానంటే చల్లారిపోతున్న వాళ్ళను ఉజ్జీవింపజేయటానికి, రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించటానికి, ఆత్మీయంగా చాలామందిని బలపరచడానికి, సత్యవాక్యము చేత మన హృదయాలను తృప్తిపరిచి దేవునికి దగ్గర చేయటానికి, ఆయన ఆలోచన విధానాన్ని అవలంబించమని మనకు నేర్పించటానికి దేవుడు చేసేటువంటి ఘనమైన కార్యాలు ఇవి. ఆత్మ సంబంధమైన కార్యాలు, సత్కార్యము, పవిత్ర కార్యము, వాక్య సంబంధమైన కార్యము. ఇలాంటి సత్కార్యాల ద్వారా, ఇలాంటి పవిత్ర కార్యాల ద్వారా, ఇలాంటి వాక్య సంబంధమైన కార్యక్రమాల ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడూ బలపరుస్తూ ఆత్మీయంగా వృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు కష్టపడ్డారు, శ్రమపడ్డారు. కష్టపడ్డ పిల్లలకు, శ్రమపడ్డ పిల్లలకు ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మన ఊహలకు అందనిది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భూమి మీద మీకు ఏం కావాలన్నా ఆయన నీతిని వెతికితేనే దొరుకుతాయి. భూమి మీద మీకు ఏం కావాలన్నా ఆయన రాజ్యంలో కొనసాగితేనే దొరుకుతాయి. అందుకే మొదట అన్న పదం చాలాసార్లు మనం విన్నాం. మొదట నా నీతి, మొదట నా రాజ్యం. ఎవరైతే ఆయన నీతికి, ఆయన రాజ్య విస్తరణలో, ఆయన రాజ్యానికి సంబంధించిన పనులకు మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతారో, అలా మొదటి స్థానాన్ని ఇచ్చిన ప్రతి వారు కూడా తప్పకుండా దేవుని యొద్ద నుండి సమస్తాన్ని పొందుకుంటారు. ఆయన విడువడు, ఎడబాయడు. ఇటు భూమి మీద కానివ్వండి, అటు పరసంబంధం కానివ్వండి, భూ సంబంధంగా కానివ్వండి, ఆత్మ సంబంధంగా కానివ్వండి, ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి సమస్తాన్ని పొందుకుంటారు. ఎప్పుడంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు, ఆయన నీతికి, ఆయన రాజ్యానికి మొదటి స్థానాన్ని కల్పించినప్పుడు. మరి ఇక్కడ చాలామంది పిల్లలు పనిచేశారు కదా. స్త్రీలు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ్డారు. పురుషులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ్డారు. చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేశారు? కష్టపడ్డారు. ఇంతమంది పిల్లలు కష్టపడితేనే ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సేవకులు కష్టపడ్డారు, విశ్వాసులు కష్టపడ్డారు, అలాగే సహకారులైన దేవుని పిల్లలు ఎంతోమంది తమ గుప్పిలు విప్పి, అన్న ఈ పవిత్ర కార్యం కొరకు, ఈ సత్కార్యం కొరకు మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయండి అని వాళ్ళంతట వాళ్ళుగా స్వచ్ఛందంగా, ఏ బలవంతం లేకుండా, ఏ ప్రలోభాలు లేకుండా, మీకు అదొస్తుంది ఇది వస్తుంది అనే గాలి మాటలు ఏం చెప్పకపోయినా స్వచ్ఛందంగా ఈ సత్యవాక్య పరిచర్యలో మేము కూడా పాలిభాగం తీసుకోవాలని చాలామంది పిల్లలు ముందుకొచ్చారు. అలా పవిత్రమైనటువంటి దైవ కార్యం చక్కగా మనకి 6 దినాల పాటు కొనసాగింది. అనేకమైన మేలులు, అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు మన కుటుంబాల మీదకు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మెలికుంది. అది తెలుసుకోకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూడండి, అలాగ అయిపోద్దట మొత్తం. అదేంటో మనం తెలుసుకోవాలి. బాప్తిస్మం పొందిన బిడ్డలందరి మీద దేవుడు ఒక భారం పెట్టాడు అన్న విషయం మనం గ్రహించేసాం, ఆల్రెడీ ఎప్పుడో గ్రహించేసాం. అందుకే చేస్తున్నాం పనులన్నీ. ఏంటి ఆ భారం అంటే, మీ పాప భారాన్ని నేను మోసేస్తాను, నా రక్తం మీకు అడ్డుపడుతుంది. సో కాబట్టి మీ పాప భారాన్ని ఏం చేస్తాను? నేను మోస్తాను. మరి నా సువార్త భారాన్ని ఎవరు మోయాలి? మీరు మోయాలి. మీ భారం నాది, నా భారం మీది. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. భారాన్ని మోసే వాళ్ళందరూ ఇష్టపూర్వకంగానే మోస్తారా? మనస్ఫూర్తిగా మోస్తారా అని అంటే, భౌతికంగా మనం ఆలోచన చేసినప్పుడు కుటుంబాన్ని పోషించే భర్తలు ఉంటారు, కుటుంబాన్ని నడిపించే భార్యలు ఉంటారు. ఈ భర్తలందరూ కూడా ఇష్టపూర్వకంగా కుటుంబాన్ని పోషిస్తున్నారా అంటే, కొందరు ఇష్టపూర్వకంగా పోషిస్తారు, కొందరు తప్పక. ఏంటట? తప్పక, ఏదో పిచ్చిక స్నానాల మాదిరిగా అటు ఇటుగా ఏదో తప్పదు గనుక, చెయ్యాలి గనుక చేసేవాళ్ళు ఉంటారు. కొందరు స్త్రీలు కూడా బాధ్యతాయుతంగా, ప్రేమగా చేసేవాళ్ళు ఉంటారు. మరికొందరు ఏదో తప్పదు కదండి అన్నట్టు చేసేవాళ్ళు ఉంటారు. మరో కేటగిరీ ఉంటుంది,
ఈ కేటగిరీ ఏంటంటే మనుష్యుల దృష్టిలో పడాలి అనే ఆలోచనతో చేసేవాళ్ళు ఉంటారు. ఇక ఫైనల్ కేటగిరీ యథార్థవంతులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, మనస్ఫూర్తిగా దేవుని పని చేసేవారు, మనస్ఫూర్తిగా దేవుని కొరకు బ్రతికేవారు, మనస్ఫూర్తిగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు, మనస్ఫూర్తిగా దేవుని చిత్తానికి లోబడేవారు, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేవారు. వీళ్ళు స్పెషల్గా ఉంటారు. దేవునికి కావాల్సింది అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రసంగం వింటున్నటువంటి మీరందరూ కూడా నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అనే మనస్సాక్షి కలిగి వినండి. ఎవరికి పక్కోళ్ళకి ఇచ్చేయకండి. భోజనం ప్లేట్లో పెట్టించుకున్నది మీకా పక్కోడికా? మీకే కదా. ఎలా పెట్టించుకుంటారు? ప్లేట్ పట్టుకెళ్ళి మాకు అన్నట్టు పెట్టించుకుంటారా? పక్కోడికి అన్నట్టు పెట్టించుకుంటారా ప్లేట్లో? మాకు. ఇది ఎవరికి? నాకే. ఈ ఆహారం నాకే, ఈ కర్రీ నాకే, ఈ రైస్ నాకే, ఈ సాంబార్ నాకే, ఈ పెరుగు నాకే, ఇదంతా నాకే. నాకు, నా కడుపు కోసం నా ప్లేట్లో పెట్టించుకుంటున్నా. నాకు సరిపడినంత పెట్టించుకుంటా, నాకు సరిపడినంత తింటా. ఇది నాకు మాత్రమే సంబంధించింది తప్ప ఇక ఇందులో ఎవరికి ఇది ఎవరి కోసం, నీ కోసం నేను అన్నం పెట్టించుకుంటున్నా, నీ కోసం నేను కర్రీ వేయించుకుంటున్నా. చిన్నతనం కాదు కదా ఇది. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మమ్మ ముద్ద అనడానికి మనం చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మనకు అన్నీ తెలుసు. వాళ్ళంటే చిన్నపిల్లలు కాబట్టి తెలియక ఇది నాన్న ముద్ద, అమ్మమ్మ ముద్ద, తమ్ముడు ముద్ద అంటే నమ్మేస్తారు. అవునా కదా? కానీ మనం అలా కాదు. మనకు అర్థమవుతోంది, మనం దేవుని పిల్లలుగా, దేవుని వాక్యం ఎరిగిన వారుగా దేవుని వాక్యాన్ని మన హృదయాల కోసం స్వీకరిస్తున్నాం. ఇది క్లియర్. దేనికోసం స్వీకరిస్తున్నాం దేవుని వాక్యాన్ని? మన హృదయాల కోసం స్వీకరిస్తున్నాం. మన కొరకు దేవుని వాక్యం వింటున్నాం, మన కొరకే దేవుని వాక్యం తింటున్నాం. ఇప్పుడు కూడా మీ కొరకే, ఇది వింటున్న మీ కొరకే దేవుని వాక్యం. కొంతమంది బ్యాక్గ్రౌండ్ గురించి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వచ్చే వారానికి మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉండదు. దయచేసి లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, ఈ ఒక్క వారానికి దయచేసి అడ్జస్ట్ అవ్వండి. వచ్చే వారానికి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే సెమినార్ కదా, హడావిడి పిల్లల పాపం బిజీగా ఉండి కొంచెం ఇబ్బంది అయింది. కెమెరా కూడా చేంజ్ చేయడం వల్ల. సో వచ్చే వారానికి మీకు లైవ్లో ఆ ఇబ్బందులు ఏమి ఉండవు. దయచేసి ఇక దాని మీద దృష్టి పెట్టకుండా కేవలం సౌండ్ వినండి, వాక్యం వినండి. రైట్. సో మాకు అనే భావనతో మీరు విన్నప్పుడు మీరు చక్కగా దేవుని మాటలు నేర్చుకోగలుగుతారు, ఆయన పని ఎలా చేయాలో తెలుసుకోగలుగుతారు. ఇది ఎక్కడితో అయిపోయిందా? మనకి సెమినార్తో అయిపోయిందా? ఇంకా ఉందా? చెప్పండి. అయిపోయిందా? ఇంకా ఉందా? అమ్మో, మనం బతికున్నంత కాలం ఉంది. ఇప్పుడు నాకు అయిపోయిందండి ఎక్కడితో. నేను అయిపోయిందా? దేవుని వాక్యం చెప్పడం ముగిసిపోయిందా? ముగిసిపోదు. మనం బతికున్నంత కాలం మనది ఇదే పని. చల్లారిపోయిన వాళ్ళను వెలిగించటం, పడిపోయిన వాళ్ళను తిరిగి నిలబెట్టడం, ఆత్మీయ స్థితిలో వెనుదిరిగిపోతున్న వాళ్లకు మరలా దారి చూపించటం, ఉజ్జీవాన్ని రగిలించటం, కొత్త వారిని రక్షించటం, పాత వారిని బలపరచటం. ఇది నిరంతర ప్రక్రియ. మానవుడు భూమి మీద నిలిచి ఉన్నంత వరకు దేవుని కృప, దేవుని దీర్ఘశాంతము మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతము గలవాడై నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారాలని ఎదురు చూస్తున్నాడు, నువ్వు మారాలని కలలు కంటున్నాడు. ఆయన ఈ ప్రపంచ మానవాళి సత్యం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి సమయం పడుతుంది. ఆ సమయం పట్టినంత వరకు కూడా మనం మన పని చేస్తూనే ఉండాలి, మానకూడదు. మరి ఎలా చేయాలి? విసుగక. మొన్న వారం విన్నారు కదా మీరు, గత వారాల్లో మీరు దేవుని పని ఎలా చేయాలన్నాడు? విసుగక, విసుగొద్దు, విసుగక అన్నాడు. అది కూడా మీకు వివరంగా చెప్పాను. ఇప్పుడు మరొక విషయాన్ని మనం గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. జాగ్రత్తగా చూడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందారు. చాలా అద్భుతమైన మాట ఇది. మనం నిద్రపోతున్నానట,
మేలుకొన్నానట, తనతో కూడా జీవించాలని ఆయన మరొకరకు మృతి పొందారు. నువ్వు నిద్రలో ప్రభువును మర్చిపోతావు. అర్థమైందా? నిద్రలో నువ్వు ప్రభువుని ఏం చేస్తావు? మర్చిపోతావు. మెలకువలో కూడా చాలాసార్లు ప్రభువును మర్చిపోతావు. ఏవో బిజీ లైఫ్లో పడిపోయి చాలాసార్లు మెలకువలో కూడా నువ్వు ప్రభువును మర్చిపోతావు. అప్పుడప్పుడు గుర్తొస్తుంటాడు, స్తోత్రాలు చెప్తుంటావు, స్తుతులు చెప్తుంటావు, కృతజ్ఞతలు చెప్తుంటావు. అప్పుడప్పుడు ప్రభువా నీకు మహిమ కలుగునుగా కదా, నీకు స్తోత్రం తండ్రి, దేవా నీకు స్తోత్రం ప్రభువా, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, ఐ లవ్ యూ మై లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఇలాగ అంటూ ఉంటాం. గుర్తొచ్చినప్పుడు తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు కృతజ్ఞతలు, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు కృతజ్ఞతలు, దేవా నీకు స్తోత్రం, ఇలాగా గుర్తొచ్చినప్పుడు చెప్తాం. కానీ మెలకువలో ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏమైపోతాం? మర్చిపోతాం కదా. అందుకే ఒక మాట, నువ్వు మరిచినా ఆయన నిన్ను మరువడన్న విషయాన్ని మరొకసారి చెప్తున్నాడు ఇక్కడ. మనం మేలుకొన్నా నిద్రపోతున్నా కూడా తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు ఏమైనట? మృతి పొందెను. చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది చూడండి. మనం నిద్రపోతున్నా, మనం మేలుకొన్నా, ఏం చేసినా మనం ఆయనతో కూడా జీవించాలి, మనం ఆయనతో కూడా మనము తనతో కూడా జీవించాలి అని ఆయన మన కొరకు ఏమయ్యాడట? మృతి పొంది. ఇంత ప్రేమించాడు కదా ప్రభు మిమ్మల్ని. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే, అది అండర్లైన్ చేసుకోవాలి అందరం, మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి వాక్యంతో ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. ఒకడికొకడట క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలట, ఒకరినొకడు ఆదరించాలట. ఆదరించడానికి వాడే దేంతో ఆదరిస్తామంటే దేవుని వాక్యంతో. క్షేమాభివృద్ధి దేంతో కలుగుతుంది అంటే దేవుని వాక్యంతోనే. ఇప్పుడు మనం చేసినటువంటి సత్కార్యం ఏదైతే ఉందో, మనం చేసినటువంటి ఈ గొప్పదైన పవిత్ర కార్యం ఏదైతే ఉందో, ఈ పవిత్ర కార్యం వలన ఎంతోమంది ఆదరించబడ్డారు. అలా వాళ్ళందరూ ఆదరించబడటానికి కారణమైన వారందరి కుటుంబాల మీదకి దీవెన ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. రెండోది, క్షేమాభివృద్ధి పొందారు. క్షేమాభివృద్ధి పొందడం అంటే దేవునికి దగ్గరయ్యారు, ప్రభువుకి దగ్గరయ్యారు. ఆయన సిలువను గురించినటువంటి సమాచారాన్ని విని కన్నీటి పర్యంతమై ప్రభువుకు దగ్గరై తమ హృదయాలను ప్రభు ముందు క్రొమ్మరించారు, తమ జీవితాలను ప్రభు పాదాల దగ్గర పెట్టారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని ఎంతోమంది బాప్తిస్మానికి సిద్ధపడి బాప్తిస్మం పొందారు. ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఒకడు ముందుకు రావటం వల్ల, లేదా కొందరు ముందుకు రావటం వల్ల, కొందరు శ్రమ తీసుకోవటం వల్ల, కొందరు కష్టపడటం వల్ల, కొందరు పెట్టుబడి పెట్టడం వల్ల దేవుని కార్యం గొప్పగా జరిగిందట. అందుకని అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే. ఎప్పటికీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకరినొకడు ఆదరించండి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. మీరు ఒకరినొకరు ఆదరించాలి, ఒకరికొకరు ఏం చేసుకోవాలి? క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి. ఇది ప్రభు కార్యము గనుక చావు వరకు నమ్మకంగా ఇలా ప్రభువులో జీవించాలి. చావు వరకు నమ్మకంగా ఇలా ప్రభు కొరకు పనిచేయాలి. చావు వరకు మీరు ప్రభువులో వర్ధిల్లాలి. భూమి మీద నువ్వు నిలిచి ఉన్నంత వరకు, భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఇది విధి. ఏది విధి? ఒకరికొకడు ఆదరించడం, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయటం, ఇది మీ విధి. విధిని బట్టే మనం ఇప్పటివరకు ఏం చేసాం? దేవుని పని చేసాం. విధిని బట్టి చేసాం దేవుని పని. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దేవుని పని చేసేటప్పుడు మీకు ముందు 4 కేటగిరీలు చెప్పాను కదా. మనుషులు చూస్తారని, తప్పదని, రెండోది, మూడోది మనస్ఫూర్తిగా నేను చెయ్యాలని. 3 కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 కేటగిరీల్లో ఏ కేటగిరీకి మనం చెందిన వారం అయితే మనకు దీవెన ఉంటుంది, పరసంబంధంగా ఆశీర్వాదం ఉంటుంది అని ఆలోచిస్తే, కొలస్సీలకు పత్రిక రాస్తున్నాడు చూడండి. ఇది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఎసెన్స్ మీకు అర్థమైపోయింది. మీరు కంటిన్యూగా దీని మీద ఫాలో అయిపోవాలి, మీరు కంటిన్యూగా ఈ విధానాన్ని అనుసరించాలి, ప్రభువును బట్టి మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇది అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఎలా చెయ్యాలన్న సంగతి మనకు అర్థమైపోయింది, చచ్చే వరకు చేయాలన్న సంగతి మనకు అర్థమైపోయింది. ఎలా చేయాలి అనే ఆలోచన ఒకసారి మనం గ్రంథంలో నుండి చూస్తే,
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందరూ కూడా తెరిచి చూడండి దైవ గ్రంథాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. అందరు ఎరుగుదురమ్మా ఈ విషయాన్ని? అందరు ఎరుగుదురా? ఎవరైనా ఎరగరా? అందరు ఎరుగుదురు. ఏమి ఎరుగుదు? నేను నువ్వు మనం అందరం ఏమి తెలుసుకున్నాం? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా, అంటే నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ బ్రతుకుకు తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ మరణం తర్వాత మరో జీవితం ఉంది, దానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సో తర్వాత నువ్వు ప్రతిఫలం పొందుతావు, ఖచ్చితంగా పొందుతావు. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, ఆయన అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన దానిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందబోచున్నాము గనుక. గుర్తుపెట్టుకోవాలందరూ. ప్రభువు వలన ఏం పొందబోతున్నామట? ప్రతిఫలంగా స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని మనకందరికీ తెలుసు. దేవుడు నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. యుగయుగాలు ఆనందించే ఒక సంతోషకరమైన లోకాన్ని నీకు నాకు ప్రతిష్ఠించి ఇవ్వబోతున్నాడు. నిన్ను నన్ను అక్కడ ఉంచబోతున్నాడు. మరణం తర్వాత దేవదూతలు వచ్చి నిన్ను నన్ను అక్కడ తీసుకెళ్ళబోతున్నారు. ఇది దేవుని వలన కలిగిన రక్షణ, మనందరి నిరీక్షణ. నిత్య జీవిత ప్రయాణంలో దేవుని వలన మనం స్వాస్థ్యం పొందబోతున్నాం, ప్రతిఫలం పొందబోతున్నాం, యుగముల వరకు వాడబారని మహిమ కిరీటం పొందబోతున్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఇది దేవుని నియమం, దేవుని విధి, దేవుని నిర్ణయం. అలాంటి గొప్ప స్థితికి మనం వెళ్ళబోతున్నాం కనుక మరి ఏం చేయాలంటే, ఇప్పుడు మీరేమో నష్టపోరు, మీరు ఏం చేసినా మీకు నష్టం వాటిల్లదు. దేవుని కొరకు బ్రతికి నష్టపోయిన వాడంటూ ఈ భూమి మీద ఎవ్వడు లేడు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చెబుతూ ఏమంటున్నాడంటే తర్వాత మాటలో చూడండి, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని. ప్రభు నిమిత్తం మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చూసారా? మీరేం చేసినా అది మనుషుల కోసం చేస్తున్నామని కాకుండా నేను ప్రభు కోసమే చేస్తున్నానని చెప్పి ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా చేయాలట. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను కూరగాయలు కోసాను, మనుషుల కోసం కోసానా, ప్రభు కోసమే కోసానా? నేను వంట చేశాను, కాలు చేతులన్నీ కాల్చుకొని, ప్రభు కోసమా, మనుషుల కోసమా? అయితే ఎవరన్నా చూస్తున్నారు, కెమెరాలో కనబడుతున్నానని చేశానా, ప్రభు కోసమే చేశానా? లేకపోతే నేను షెడ్లో కష్టపడ్డాను, దేనికోసం? క్లీనింగ్ చేశాను, మనస్ఫూర్తిగా ప్రభు కోసం చేశానా, లేక మనుషుల మెప్పు కోసం చేశానా? నేను చాలా పనుల్లో పాలిభాగం తీసుకున్నాను. దేవుని పనిలో ఈ 6 రోజులు నేను కష్టపడ్డాను, ఇంకా కష్టపడతాను. నేను మనుష్యుల మెప్పు కొరకు చేశానా? చూడండి, కింద మాట చదవండి మళ్ళీ. మనుష్యుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని నేను చేశానా మనస్ఫూర్తిగా? లేక తప్పదు, నా పేరు రాసేశారు, నన్ను ఈ పని చేయమని బలవంత పెట్టేశారు, చెయ్యకపోతే ఏడుస్తారని చేశాను, నాకు బోల్డ్ అని పనులున్నాయి. ఒక పక్క మా అత్తగారేమో ఇదేందయ్యా పండగ రాకుండా అలాగే వెళ్ళిపోయావని ఫోన్ చేస్తుంది, మా అమ్మాయినైనా పంపించవచ్చు కదా అంటుంది. అలాంటి బాధలు ఎన్నో భరించి తప్పక ఈ 6 రోజులు అటు అత్తగారు మెసేజ్లు పెడుతున్నా, మామగారు మెసేజ్లు పెడుతున్నా, ఇటుపక్క చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారమ్మా, అందరు అల్లుళ్ళు వచ్చారు, అందరూ కూతుళ్ళు వచ్చారు, మీ అల్లుడు రాలేదేంటని అడుగుతున్నారమ్మా, మీ కూతురు రాలేంటని అడుగుతున్నారమ్మా, మొన్న సంవత్సరం అయితే ఏదో చెప్పుకున్నామమ్మా, ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే చెప్తే చీ అంటున్నారమ్మా మమ్మల్ని అందరూ. మతానికి వ్యతిరేకంలాగా ముక్కన్నం అయిపోయాక ముక్క తిన్నాక వచ్చాడా మీ అల్లుడు అంటున్నారమ్మా. ఇంత దారుణం ఏంటి మీరు? ఆయన పండగల్లో ఎవడైనా సెమినార్లు పెట్టుకుంటాడా? పండగల్లో ఎవడైనా ప్రార్థనలకు పోతాడా? అని తిడుతున్నారమ్మా. అంటే ఏం చేస్తామండి, మాకు అక్కడ ఒకడు ఉన్నాడు శనిగాడు, రాసాడంటే పేర్లు. ఏమనంటే రేపు పొద్దున మళ్ళీ ఆదివారం వెళ్ళాక నువ్వు ఎక్కడ తెచ్చావని అడుగుతాడు. ఈ 6 రోజులు ఏమైపోయావు అంటాడు, అందరిలో నిలబెడతాడు. ఎందుకంటే బాబు తలపోటు. అందుకని తప్పక బాధగా ఇష్టం లేకపోయినా ఏం చేశాను 6 రోజులు అక్కడ ఏదో తూతు మంత్రం మామ అనిపించి వచ్చాను.
అంటావా? అలా ఉన్నారు ఎవరైనా ఇక్కడ? చెప్పండి ఎవరైనా. బలవంతంగా మనుష్యుల కొరకు ఇష్టం లేకుండా కష్టపడిన బిడ్డలు ఎవరైనా ఉన్నారా? ఉన్నా చెప్పరు. చెప్తారా? ఎవరు అంత అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఉన్నా ఎవ్వరు కూడా చెప్పరు. కొంతమంది భావజాలం ఎలా ఉందంటే, కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, నేను ఏదో దేవుని పని చేస్తున్నాను కానండి, ఏదో తప్పక, అలాగా అది దేవుని పని అని కూడా నాకు అనిపించట్లేదు, ఏదో చేస్తున్నాను అంతే. అక్కడ ఏదో కామన్గా ఏదో మామూలుగా పని చేయాలి కాబట్టి చేసుకుంటూ పోతున్నాను తప్ప నేను దేవుని పని చేస్తున్నానన్న భావన నాకు లేదండి అనే సాతాను ప్రేరణకు లొంగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఖచ్చితంగా సాతాను ప్రేరణ. సాతాను నిన్ను పట్టుకొనుట వలన నీకు కలుగుతున్నటువంటి ప్రేరణ అది. కాబట్టి ఎప్పుడు కూడా చూడండి ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుందో, ప్రభువు వలన నువ్వు స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుతావు. కనుక మీరు ఏమి చేసినా మనుష్యుల నిమిత్తం కాక ఇది ప్రభువు నిమిత్తం చేస్తున్నానని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఇచ్చిన, కష్టపడిన, సహకారులుగా ఉన్న, శ్రమపడిన ఏ పని చేసినా, టెక్నికల్గా చేశారా, కెమెరాల దగ్గర చేశారా, వంటశాల దగ్గర చేశారా, సౌండ్ సిస్టమ్ దగ్గర చేశారా, బరకాల దగ్గర, కుర్చీల దగ్గర చేశారా, క్లీనింగ్ దగ్గర చేశారా, వడ్డించే కార్యక్రమంలో చేశారా, లేకపోతే ఇంకేమైనా ఇతరత్ర పైన ఇంకా బోలెడని కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో ఏ కార్యక్రమం కొరకు మీరు చేసినా మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, ఎస్ నేను ప్రభు నిమిత్తమే చేస్తున్నాను మనస్ఫూర్తిగా, నాకు ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచే వస్తుంది, శుద్ధ హృదయంతో చేస్తున్నాను, మంచి మనస్సుతో చేస్తున్నాను, నాకు మనుష్యుల మెప్పు అవసరం లేదు, మనుష్యుల పొగడ్తలు నాకు అవసరం లేదు, మనుష్యులు నన్ను చూడాల్సిన పని నాకు లేదు, నా ప్రభు చూస్తే చాలు. నేను రాత్రి పని చేశాను, పగలు పని చేశాను, 6 రోజులు కష్టపడ్డాను, ఇంకా కష్టపడుతూనే ఉంటాను, శ్రమ పడుతూనే ఉంటాను, ఇది ప్రభు కార్యం, అందుకే నేను ప్రభువును ప్రేమించి చేశాను అనే మనసు ఎవరిలో అయితే ఉందో వాళ్ళు ఎంత దీవించబడతారు. వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించండి, వాళ్ళు ఎంత దీవించబడతారు, వాళ్ళు ఎంత ఆశీర్వదించబడతారు దేవుని దయ వలన. అది హృదయ సంబంధమైన భక్తి. మనస్ఫూర్తిగా అన్నాడు అక్కడ. ఆ పదం పడింది చూడండి. ఎలా చేయమన్నాడు? మనస్ఫూర్తిగా. దేవుడు ఎప్పుడైతే కోరుకుంటాడండి, ఇప్పుడు మీ భార్యలు మీతో సంసారం చేస్తున్నారు, మనస్ఫూర్తిగా చేశారనుకోండి, మీరు వాళ్ళతో కూడా మనస్ఫూర్తిగా ఉండగలరు. అలా కాకుండా టీదే అంటే భోజనం పెట్టు, బట్టలి, ఇంకెప్పుడు ఇదే విధానం నడుస్తుంది అనుకోండి, ఈ భర్త అనేటోడు ఆమెతో కనెక్ట్ అవ్వగలడా? అస్సలు అవ్వలేడు. సో మీరు కూడా అంతే. వస్తున్నాడు ఇంటికి, అన్నం పెట్టు అంటున్నాడు, ఏం చేసా, ఇదేనంటే రోజును తిక్కుమాల కూరలు అంటున్నాడు. ఏమండి ఏది పెట్టినా మీకు నచ్చట్లేదండి, నువ్వే నచ్చలేదు నాకు, నువ్వు పెట్టింది ఏమైనా వచ్చింది అంటున్నాడు. సో ఇలాగా రోజు ఇదే తంతు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో ఏమి లేదు, మనస్ఫూర్తిగా చేసేదేమీ లేదు, మనస్ఫూర్తిగా జరిగించే కార్యక్రమాలు లేవు. సో ఆ మనస్ఫూర్తిగా అన్న పదం పడనప్పుడు నువ్వు అక్కడ ఉండగలవా? ఉండలేవు. నువ్వు ఏదైనా చేసినా అవతలోడు కూడా దానికి రియాక్ట్ అవ్వడం జరగదు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నాయన మీరేమీ నాకు బలవంతంగా నా సేవలో ఉండొద్దు, బలవంతంగా నా పనిలో ఉండొద్దు, మీరు ఏం చేసినా మనస్ఫూర్తిగానే చేయండి, మీకు ప్రతిఫలం ఇస్తాను, మర్చిపోకండి. మీరు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాను. స్వాస్థ్యం పొందుకోబోతున్నారు మీరు స్వాస్థ్యము పొందుదురు. కనుక మీరు ఏమి చేసినా ఎలా చేయాలని ఉంది గ్రంథంలో? మనస్ఫూర్తిగా చేయాలి. నువ్వు ఏం చేసినా సరే, ఎలాంటి కష్టమైనా సరే, నువ్వు తీసుకున్న శ్రమ ఎలాంటి శ్రమ అయినా సరే, ఎంత తగ్గించుకుని నువ్వు పని చేసావో అవన్నీ కూడా ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. మరి నువ్వు ఎలా చేసావు? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, పనిచేసిన పిల్లలు. మీ అందరూ ఒకసారి ప్రశ్నించుకోండి, ఎలా చేశారు? 6 రోజులు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. 6 రోజులు నేను పనిలోనే ఉన్నానండి, ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదన్న వాళ్ళు, ఇంకా స్త్రీలు పురుషులు అందరూ కూడా
పోనీ 5 రోజులు చేశానన్న వాళ్ళు వాళ్ళతో పాటు చేయొద్దండి. 5 రోజులు ఇక్కడే ఉన్నానన్న వాళ్ళు వాళ్ళతో పాటు చేయొద్దండి. వాళ్ళు అలాగే ఉండనివ్వండి, వాళ్ళతో పాటు మీరు కూడా చేయలేపండి. 5 రోజులు ఇక్కడే ఉన్నానన్న వాళ్ళు, కనీసం 4 రోజులు ఉన్నానన్న వాళ్ళు పోనీ వాళ్ళతో పాటు లేపండి, చెయ్యి. ఎన్ని చేతులు లేస్తాయి చూద్దాం. కనీసం 3 రోజులు ఉన్నానన్న వాళ్ళు వాళ్ళతో పాటు, ఇప్పుడు అందరూ 3 రోజులు అంటే 6 రోజులు 3 రోజులు వెనక్కి వస్తున్నాం. 6 చేయొత్తొచ్చు, 3 చేయొత్తొచ్చు, 4 ఎత్తొచ్చు, 5 ఎత్తొచ్చు. ఎంతమంది ఉన్నారు? పోనీ ఇలా కాదు కానీ మేము పని చేయలేదు కానీ దేవుని పనికి సహకరించామని అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ పనులన్నీ జరగడానికి మేము కొంత ధనాన్ని ఇచ్చి సహకరించామని అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎంతమంది? తప్పులే చేయొద్దండి. పని చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు కూడా ఎత్తండి. నాకు చూడముచ్చటగా ఉంటుంది నా కన్నులకి. పని చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. పని చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు కూడా. రైట్, చూసారా, చాలామంది పిల్లలు ఉన్నారు, సంతోషం. ఇప్పుడు మీరందరూ మనస్ఫూర్తిగా ప్రభువు వలన నేను బహుమానం పొందబోతున్నాను, ప్రభువు నాకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు, ప్రభు కృప వలన నేను గొప్ప స్థితికి వెళ్ళబోతున్నాను, దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే మంచి మనసుతో మనస్ఫూర్తిగా చేశారో లేదో మిమ్మల్ని మీరు ఇప్పుడు పరీక్షించుకోండి. ఎందుకో చెప్పనా ఇంత క్లియర్గా చెప్తున్నాను? ఒకవేళ నువ్వు దేవుని పని మనస్ఫూర్తిగా చేసి ఉండకపోతే నీ చేతులతో నువ్వే దీవెన పోగొట్టుకుంటావు. ప్రియమైన సోదరా సోదరి, కొంతమందికి ఉంది జబ్బు, నేను విన్నాను. ఏ మనసుతో దేవుని పని చేస్తున్నావు అంటే ఒకడు అంటున్నాడట, ఏదో చేస్తున్నాను కానండి నాకు దేవుని పని అని లేదండి, ఏదో చేసుకుంటూ పోతున్నాను అంతే. దేవుని పని చేస్తానన్న భావన నా మనసులో లేదు. ఏదో అలా తప్పదు కదండి, మరి ఏం చేస్తావు, తప్పదు, చెయ్యాలి కదా, చేయకపోతే ఏం చేయలేదని అడుగుతారు, అందుకని చేయాల్సి వస్తుంది బాబోయ్ అన్నట్టు. వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే నీ భావజాలం అదే అయితే నీ భక్తికి ప్రతిఫలం ఏమీ ఉండదు. భూ సంబంధంగా నువ్వు ప్రతిఫలం పొందొచ్చు. నీకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వడమో, లేకపోతే నీకు ఎంతో కొంత ఏదైనా ఇవ్వడమో, నీకు ఏదైనా పెట్టడమో, నీకు ఏదైనా చేయడమో భూ సంబంధంగా పొందుకోవచ్చు. కానీ దేవుని యొద్ద నుండి నీకేమీ రావు. ఎందుకంటే నీ మనస్సులో నువ్వు దేవుని పని మనస్ఫూర్తిగా చేస్తున్నానన్న భావన కలిగి లేవు. అది వాక్యం చెప్పేవారైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే సేవ అనేది ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. లేకపోతే నీ కష్టమంతా బూడిదలో పోసినట్టే. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నేను వచ్చానండి, అన్నయ్య దృష్టిలో పడ్డాను, నా కళ్ళ ముందు నుంచి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకో, చూశాడు అమ్మయ్య అనుకుని బండి వేసుకుని ఇంటికి పోవడమే. మళ్ళీ మధ్యాహ్నం రాత్రికో అన్నయ్య ప్రసంగం ఎప్పుడుందిరా, సాయంత్రం 7 గంటలకి, 7 గంటలకి అంటే 7:30కి వస్తాడు. సరే అన్న టైంకి వచ్చేసి 5 ఎంట్రన్స్లో నిలబడి అన్నయ్య అన్నాడు అనుకోండి, అమ్మయ్య కనబడ్డాం, మళ్ళీ పోవచ్చు. అది కరెక్ట్ కాదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు ఈ 6 రోజుల్లో, మరి నువ్వు కూడా ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకంతే. దేవుని పని అది, మనం ఉండాలి ఇక్కడ, ఆ మనసు ఉండాలి మనస్ఫూర్తిగా. ఇప్పుడు సెమినార్ పక్కన పెట్టేసి ఆ సెమినార్ ప్లేస్లో నీ కూతురు పెళ్లి పెట్టు, ఒకసారి నీ కొడుకు పెళ్లి పెట్టు, ఎక్కడికైనా వెళ్ళి సరదా తిరిగి వస్తావా, లేకపోతే 6 రోజులు అక్కడే ఉంటావు పెళ్ళిలో? అసలు నువ్వు లేకపోతే పెళ్ళి అవ్వదు కదా, నువ్వు లేకపోతే ఆ పెళ్లి పనులు అవ్వవు కదా. అందుకని ఏం చేస్తావు? మనస్ఫూర్తిగా కూతురు పెళ్లి చేస్తావు, మనస్ఫూర్తిగా కొడుకు పెళ్లి చేస్తావు. ప్రతిఫలం పొందుకుంటావా, అప్పుల పాలవుతావా? చెప్పు. ప్రతిఫలం ఏం పొందుకో, అప్పుల పాలవుతావు. కానీ ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? సర్వశక్తుడకు దేవుడు. ఆయన ద్వారాలు తెరిచినప్పుడు మూసివేయటం ఎవరి వల్ల కాదు, ఆయనకి ఇష్టమైతే ఆయన నిన్ను ఏ స్థితిలోకైనా నిలబెట్టగలడు. అందుకే ఏ పని చేసినా ఎలా చేయాలట? నువ్వు మనుషుల కోసం చేస్తున్నావా? నువ్వు మనుషుల కోసమా? కాదు, మరి ఎవరి కోసం? ఆయన కోసం చేసేది, మనుషుల కోసం కాదు. వాక్యంలో అదే రాయబడింది, చూడండి. మీరు మనస్ఫూర్తిగా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, ఎందుకంటే మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ప్రభు అయిన క్రీస్తునకు ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. ఒకవేళ నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలదే లభిస్తుంది. పక్షపాతాలు ఉండవు దేవుడి దగ్గర. అన్యాయస్తుడు అయితే అన్యాయపు ప్రతిఫలాన్ని పొందుకుంటావు, న్యాయవంతుడు అయితే న్యాయపు ప్రతిఫలాన్ని పొందుకుంటావు.
సో కాబట్టి అది మీరు చెక్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారు. అంతెందుకండి, పాత నిబంధనలో కూడా ఎవరైనా ఇచ్చినా, ఎవరైనా వచ్చినా, ఎవరైనా చేసినా దేవుడు ఏమంటాడో తెలుసా? మోషేతో చెప్పినప్పుడు, వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తే ఓకే, మనస్ఫూర్తిగా లేకపోతే కుదరదన్నాడు. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను, యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడట చూడండి. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలులతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. చూసారా, ఎవరి దగ్గర మాత్రమే తీసుకోవాలట? మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. అంటే ఒక ప్రభువుకి అర్పించటానికి పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఎవరైనా ఒకవేళ ఏదైనా తెస్తే, ఆయన చెప్పిన విధులను ఆచరిస్తూ వస్తే వాళ్ళు ఎలా రావాలట? పాత నిబంధన కాలంలో చెప్పాలి, ఎలా ఇవ్వాలట? మనస్ఫూర్తిగా చేయాలట, దేవుని కోసం చేసేది. అంటే ఎలాంటి బాధ, అయ్యో అనే బాధ, తప్పట్లేదు అన్నట్టుగా, చెయ్యాలి అన్నట్టుగా, అలా కాదట. నువ్వు దేవుని పని ఎలా చేయాలని చెప్తుంది ఇక్కడ బైబిల్. దేవునికి ఎలా ఇవ్వాలని చెప్తోంది? మనస్ఫూర్తిగా. నువ్వు ముందు నీ మనసును అడుగు, ఆర్ యూ రెడీ ఆర్ నాట్ అని అడుగు. ఎస్ ఐఎమ్ రెడీ అంటే నువ్వు ముందుకెళ్ళు, ఐఎమ్ నాట్ రెడీ అంటే ఆగిపో. ఎందుకంటే అలా చేసిన ఉపయోగం లేదు కదా, వేస్ట్, ఆగిపో. అలా ఆగిపోయిన వాళ్ళందరూ ధన్యులు. ఎవరి ప్రతిఫలం వాళ్ళదండి. పని చేసినోడికి చేసిన వానికి చేసినంత, తిన్నోనికి తిన్నంత, అంతే కదండి. ఎవరి ప్రతిఫలం వాళ్ళది. రైట్. తర్వాత మరో మాట చదువుదాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. దావీదు మందిర నిర్మాణానికి ప్రజలందరినీ కానుకలు అడుగుతాడు. మనం మందిర నిర్మాణం చేద్దాం, మీరందరూ నాతో పాటు సపోర్ట్గా చెయ్యండి, నిలబడండి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు కూడా ఒక పదప్రయోగం చేయబడింది అక్కడ. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చి వారెవరైనా మీలో ఉన్నారా అన్నాడట. ఏమన్నాడట? ఇప్పుడు రాజుకి ఒక అధికారం ఉంటుందండి. ఏంటి అధికారం? హుకుం జారీ చేసే అధికారం ఉంటుంది. ఈ రాజుగారు హుకుం జారీ చేశారు అంటే ఖచ్చితంగా ప్రతివారు ఏం చేయాలి? రాజుగారి మాటకు అందరూ లోబడి ఏం చెప్తే చేయాలి. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు రాజు ఏది చెప్తే అదే ఫైనల్. ఇంకా రాజుగారు చెప్పారు అంటే ఖచ్చితంగా అందరూ దాన్ని ఏమవ్వాలి? ఫాలో అయిపోవాలి. ఇప్పుడు మీరు చచ్చినట్టు తెండే అంటే ఇశ్రాయేలు తెస్తారా తేరా? చెప్పండి, తెస్తారా తేరా? తెస్తారండి. ఇప్పుడు నేను కూడా నువ్వు లేచి ఈ పని చేయి, నువ్వు లేచి ఆ పని చేయి అన్నాను అనుకోండి, చేస్తారా చేయరా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఏమన్నా వీరరాజు గారు మీరు పని చేయండి, సాగర్ నువ్వు ఆ పని చేయి, బాలు ఆ పని చేయి, బన్నీ ఆ పని చేయి, మానసార్ నువ్వు ఈ పని చేయి, నేను ఇలా అంటున్నాను అనుకోండి, సురేష్ ఆ పని చేయి అన్నాను అనుకోండి, కాదనలేక అమ్మో అన్నయ్య చెప్పారు ఏం చేయాలి, ఇప్పుడు పని చేయాలి, ఆయన చెప్పారు కాబట్టి చేయాలి. సో ఆయన చెప్పారు కాబట్టి చేయాలనే కాన్సెప్ట్లో చేసేస్తాం. ఇక్కడ దావీదు కూడా మీరు చెయ్యాలి, మీరు ఇవ్వాలి అంటే వాళ్ళు చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఎందుకంటే రాజు ఆయన మాటకే ఎదురు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. రాజు అంటే ఇంకంతే. కానీ ఇక్కడ రాజు అయినా కూడా దావీదు ఏమన్నాడు? దేవుని మనసెరిగిన భక్తుడు కనుక, దేవుని మనసెరిగిన ప్రవక్త కనుక రాజైన దావీదు ఏమంటున్నాడంటే, యెహోవాకు ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 17వ వచనం అదే అధ్యాయంలో. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు. దేవుడట ఏం చేస్తాడట? హృదయ పరిశోధన చేస్తాడట. అంటే ఇక్కడ మనందరి హృదయాలు పరిశోధించేవారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు ఒక్కడే. నీ హృదయం నేను పరిశోధించలేను, నా హృదయం నువ్వు పరిశోధించలేవు. కానీ మనందరి హృదయాలు పరిశోధించగలిగేవాడు ఎవరట? సర్వశక్తుడు, సర్వోన్నతుడైన ప్రభు ఒక్కడే. ఇక్కడ హృదయ పరిశోధకుడైన దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీవు హృదయ పరిశోధన చేయుచు
హృదయ పరిశోధన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయాలు, వీళ్ళు ఏ మనస్సుతో దేవుని పని చేస్తున్నారు, వీళ్ళు ఏ మనస్సుతో కష్టపడ్డారు, వీళ్ళు ఎవరి మెప్పు కొరకు పనిచేశారు లేదా నా మెప్పు కొరకే పనిచేశారా, మనుషులను దృష్టిలో పెట్టుకున్నారా దేవుని దృష్టిలో పెట్టుకున్నారా, ఇతను ఏ విధంగా వాక్యం చెప్తున్నాడు, మనుషులను దృష్టిలో పెట్టుకున్నాడా నాకు భయపడుతూ చెప్తున్నాడా, ఆత్మల సంపాదన కొరకు కష్టపడుతున్నాడా లేకపోతే ఏదో మనుషులు పొగడతల కోసం కష్టపడుతున్నా, అన్నీ కూడా హృదయ పరిశోధకుడైన దేవునికి తెలిసిపోతే తెలియకుండా ఉంటాయా? చెప్పండి, తెలియకుండా ఉంటాయండి? అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ కూర్చున్న నీ మనసు నా మనసు మనందరి హృదయం ఎరిగిన దేవుడు గనుక హృదయ పరిశోధన చేయువాడు చేయుచు, ఇది అందరూ అండర్లైన్ చేసుకోండి, యథార్థవంతులు ఎందే ఇష్టపడుతున్నాడట ఆయన. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడటమ్మా? యథార్థవంతురాలివా నువ్వంటే ఆయన ఇష్టపడతాడు. యథార్థవంతుడివా నిన్ను ఇష్టపడతాడు. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది మన లెవెల్ చెప్పాలి. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడంటే మన లెవెల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అతనిని ప్రేమించుచున్నాను గనుక అతనిని తప్పించేదను, అతడు నాకు ప్రియుడు, అతడు నాకు ప్రియుడు. నేను అతన్ని ఇష్టపడుతున్నాను. దేవుడు యథార్థవంతులు యందు ఇష్టం కలిగి ఉన్నాడట. అంటే నువ్వు అలా ఉంటే ఆయన నిన్ను బాగా ఇష్టపడతాడు. నువ్వు అలా ఉంటే నిన్ను ఆయన బాగా ఇష్టపడతాడు. యథార్థంగా ఉండు, నిన్ను ఇష్టపడతాడు. ఆయన నిన్ను ఇష్టపడ్డాడంటే నీకు తిరగలేదు. మనుషుల ఇష్టం ఎంత అండి, ఈరోజు ఉంటుంది రేపు పోద్ది. ముఖం మీద ఈ మాటలన్నీ, మనుషుల మాటలన్నీ ముఖం మీద మాట్లాడతారు. లోపల మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్. అది చెప్పరు బయటికి, చెప్తే బతకలేరు. చెప్తారా? చెప్పరు, అంతా పైకి మాట్లాడతారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనైతే యథార్థ హృదయము గలవాడన్నై ఇవన్నీ ఇచ్చేసాను దేవా నీ కోసం, మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. దావీదు అంటున్నాడు, దేవా నేను నీ మందిర నిర్మాణం కోసం, నీ మందిర సేవ కోసం ఏదైతే ఇచ్చానో అస్సలు నేను వెనక్కి తగ్గలేదు ప్రభువా, తగ్గలేదు దేవా, మనస్ఫూర్తిగానే ఇచ్చాను దేవా. ఇక నాకు వేరే ఆలోచనే లేదు. నేను చేసిందంతా ఎలా చేశానంటున్నాడు దావీదు, మనఃపూర్వకంగా చేశాను. లెక్కలు వేసుకోలేదు, కొలతలు వేసుకోలేదు. నేను చేసిన ప్రతిదీ కూడా మనఃపూర్వకంగా చేశాను. నెక్స్ట్ అంటాడు, ఇప్పుడు ఇక్కడ ఉండు నీ జనులు కూడా నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చూడండి ఎంత మంచి మాటలో. అంటే ఏం చేసినా సరే నువ్వు మనస్ఫూర్తిగానే చెయ్యి. ఎందుకంటే ప్రతిఫలం నా దగ్గర నుంచి రాదు నీకు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు కష్టపడ్డారు, నేను ఒక మాట అంటాను, పిల్లలు బాగా కష్టపడ్డారు, పలానా ఆయన బాగా పనిచేశాడు, పలానా ఆమె బాగా పనిచేసింది, ఈ సంవత్సరం ఇంత ఘనంగా సెమినార్ జరిగిందంటే ఇదిగో పలానా పిల్లలు, పలానా వ్యక్తులు, పలానా స్త్రీలు, పలానా పురుషులు రాత్రనక పగలనక ఎన్నో విషయాల్లో ఎంతోమంది సహకారులు, అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో ఉన్న దేవుని బిడ్డలు, వాళ్ళందరూ కష్టపడడం వల్ల, వాళ్ళందరూ శ్రమపడడం వల్ల ఇంత ఘనంగా జరిగింది కార్యక్రమం అని వరకే అంటాను తప్ప, నీకు పరలోకం నేను ఇవ్వగలనా? నీ శోధనల్లో నేను కాపాడగలనా? నీ వేదనల్లో నేను నిన్ను ఆదరించగలనా? కొంతవరకే ఇవన్నీ. కానీ సంపూర్ణమైన ఆదరణ, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ కాపుదల, స్వాస్థ్యము, ప్రతిఫలము, సమస్తము నీకు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలరో? దేవుడు ఇవ్వగలడు. ఇప్పటికీ నీ జీవితంలో కొన్ని కోల్పోయావంటే ఎందుకు కోల్పోయావు తెలుసా? నిన్న ఆయన ఇష్టపడలేదు కాబట్టే. నిన్న ఆయన ఇష్టపడితే నీకు ఏదైనా సరే తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. నువ్వు కోల్పోయిందంటే ఏమి ఉండదు. కానీ ఈరోజు నువ్వు కొన్ని కోల్పోయావంటే దాని అర్థం ఏంటి? నీ యందు ఆయనకు సంపూర్ణమైన ఇష్టం లేదు, నువ్వు యథార్థంగా లేవు, నువ్వు ఆయన పని హృదయపూర్వకంగా చేయట్లేదు. నువ్వు హృదయపూర్వకంగా చెయ్యి, నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకు? యథార్థవంతులేందో ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను యథార్థవంతుడిని కాకపోతే దేవుడు నన్ను ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎందుకు? నా హృదయం ఏంటో నీకు తెలుసా? అసలు నువ్వేంటి పైన చూసి మాట్లాడతావు, నువ్వు పైన చూసి నువ్వు ఏదైనా మాడతావు, ఎవరి దగ్గర మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నువ్వు ఎలా మాడతావు? పైన చూసి మాట్లాడతావు. కానీ లోపల ఉన్నది ఎవరికి తెలుసు? నా ప్రభు ఒక్కడికే తెలుసు. హృదయ పరిశోధకుడు ఆయన మాత్రమే. రహస్యాలన్నీ తెలిసిపోతాయి ఆయనకి. అర్థమైందా?
నా రహస్యాలు తెలుసు, నీ రహస్యాలు తెలుసు, నా ఆలోచనలు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నువ్వెలా పనిచేస్తున్నావో తెలుసు, నేను ఎలా పనిచేస్తున్నానో తెలుసు. మనందరి హృదయ రహస్యాలు ఎరిగినవాడు హృదయ పరిశోధకుడు దేవుడు. ఎవరట? హృదయ పరిశోధకుడు. సో ఇప్పుడు దావీదుని ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నేను మనస్ఫూర్తిగానే ఇచ్చాను ప్రభువా, నాకు ఆ దుర్బుద్ధి లేదు. ప్రజలందరూ కూడా మేము మనస్ఫూర్తిగానే చేశాం ప్రభువా మీ పని, లేదా వేరే ఆలోచన మాకైతే లేదు, మనస్ఫూర్తిగా చేసాం. ఏదో వస్తుందని చేయలేదు, ఏదో డబ్బుల కోసం చేయలేదు, లేకపోతే ఏదో కూలి పనికి వెళ్తున్నాం అన్నట్టు వెళ్ళలేదు, ఎవరో పొగడాలని వెళ్ళలేదు, ఏదో బతకాలి కాబట్టి ఏదో చెయ్యాలి కదండి చేస్తున్నానండి, అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన లేదు ఎవరిలో కూడా. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇది నా తండ్రి నాకు అవకాశం ఇచ్చాడు, నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత ఇది, నా తండ్రి నాకు అప్పగించిన పనిది అనే మనస్ఫూర్తిగా చేశారట. వాళ్ళు తప్పక దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటారన్నది గ్రంథం చెప్తోంది. మరొక మాట చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడట, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ఒక వ్యక్తిని గూర్చి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఒక వ్యక్తిని గూర్చి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూద్దాం. 3వ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తనను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా. అబ్బా ఎంత బాగుందండి మాట, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఎంత బాగుంది ఆ మాట. యెహోవాకు తనను తాను ఎలా సమర్పించుకున్నాడట? మనస్పూర్వకముగా సమర్పించుకున్న అమస్యా. తనను తానే సమర్పించేసుకోవడం ఏంటండి విచిత్రం. రోమా 12:1 చదువుకుంటాం ఇది మనం. రోమా 12:1 ఈ ఎసెన్స్ కనబడద్దు మనకి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఏం జరుగుతుంది? మధ్యలో పిడుగులు పడుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఇలాంటి భావజాలం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండడం ఎంత బాగుందా? బాగాలేదా? ఎంత ఎంత అద్భుతమైన భావజాలం అది. తనను తాను, మరలా అండర్లైన్ చేసుకోండి, తనను తాను యెహోవాకు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనస్పూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా. తన్ను తాను దేవునికి మనఃపూర్వకంగా సమర్పించుకున్నాడట. మనఃపూర్వకంగా, తండ్రి నేను నీ వాడను, నన్ను నేనే నీకు ఇచ్చేసుకుంటున్నాను ప్రభువా, నీకు ఇంతకంటే గిఫ్ట్ నేనేమి ఇవ్వలేను కదా, నేనే నీ వాడను ప్రభువా, నా జీవితం నీది. అదే మన పాట, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం, నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం, దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. ఆ మాట ఇక్కడికి మనకు కనబడుతుంది. యెహోవాకు తన్ను తాను, సేవ కొరకు తనను తానే అప్పగించుకున్నాడట అమస్యా. మరి మనం అప్పగించేసుకున్నాం ప్రభు కోసం? మధ్యలో ఏమైనా ఫోన్ వస్తుందా? అప్పగించేసుకున్నాం సంపూర్ణంగా? ఉన్నారు కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, అప్పగించుకున్న పిల్లలు. వాళ్ళకి ఏ పని పెట్టుకోలేదండి, రాత్రి పగలు సంపూర్ణంగా తమను తామే ప్రభువుకి సమర్పించుకున్నారండి. తమను తామే ప్రభువుకి సమర్పించుకుని రాత్రి పగలు కూడా ఎవరి పనిలో ఉండిపోయారు? అలాగా ప్రభు పనిలో ఉండిపోయారు. ఇది దేవుని సేవ అని ఉండిపోయారు. ఇది ఎవరి సేవ? దేవుని సేవ. ఈ పరిచర్య దేవునిది. నేను ఆయనకు ఉపయోగపడే గుంపులో ఉండాలని వాళ్ళు రాత్రి పగలు తనను తానే అన్న మాట, ఇది మీకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇది అమస్యా గురించి
దేవుడు చెప్పించిన మాట, యెహోవాకు తనను తానే మనఃపూర్వకముగా సమర్పించుకున్న మస్యా, మనఃపూర్వకముగా తనను తానే సమర్పించుకున్నాడు. నేను దేవుని వాడను అని. ఐ ఫర్ గాడ్ అంటే అదే కదా అర్థం. ఐ ఫర్ గాడ్ అంటే అర్థం ఏంటి? నేను దేవుని కోసం, నా జీవితం దేవుని కోసం, నేను దేవుని వాడను. ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్. సో నేను సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, నేను దేవుని వాడను గనుక నన్ను నేను సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టేసుకున్నాను. ప్రభువా, మనస్ఫూర్తిగా తండ్రి, మనస్ఫూర్తిగా ప్రభువా, నువ్వు నాకు ఏ స్వాస్థ్యం ఇస్తావో ఇవ్వబోతున్నావో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నీకు సంపూర్తిగా మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నాను. ఇదిగో నా జీవితం నీది, నీ సేవకే అంకితం. నీ పని కొరకు నేనున్నాను, నీ పని కొరకు వాడబడుటకు నేను ఎన్నిక చేయబడ్డాను. నేనేమి ఆశించట్లేదు తండ్రి, నాకేం వద్దు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ భూమి మీద జీతాలో, కూలి పనులు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, వీటి కోసం నేను నీ సన్నిధికి రాలేదు. హృదయపూర్వకంగా నీ పని చేస్తున్నాను. కానీ సాతాను ఏముంటుందో తెలుసా? అబ్బాబే అదేముండదు, కానీ ఏదైనా ఆశించి చెయ్యి, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యి, ఏదో అందరితో పాటు ఉండాలి కాబట్టి ఉండు, ఏదో ఎవరైనా చూస్తున్నారు కాబట్టి చెయ్యి, మనుషులను సంతోషపెట్టడానికి చెయ్యి, బతకడానికి చెయ్యి. ఇది నేను నిజంగా మీకు చెప్తున్నాను, జరగబోయే కార్యక్రమం చాలా గొప్పది. దాని ఎండింగ్కి వెళ్ళేసరికి ఎంత డబ్బు అయిపోద్దో కూడా తెలుసు మనకి, కానీ అంత డబ్బు మన చేతిలో లేదు. ఇది నిజం, దేవుని సన్నిధిలో దైవ గ్రంథాన్ని బట్టుకు చెప్తున్న సత్యం. అంత డబ్బు మన చేతిలో లేదు. పని మొదలుపెట్టే సమయానికి ఏదో కొంత డబ్బుతో దిగిపోయాం, కానీ పని పూర్తయిపోయింది, గొప్పగా జరిగింది, అనేక మందికి దీవెనకరంగా జరిగింది. దేవుడు తన పనిని ఆపడు. జరిగించుకునేది ఎవరు? ఆయన జరిగించుకున్నాడు. అలాగా జరిగించుకున్నాడు. మీరు అనుకోవచ్చు, అన్న టోకెన్ల మీద మొత్తం అందరూ వచ్చేసారు కదని, అంత హ్యాపీ కదని అని మీరు అనుకోవచ్చు. మీరు అడగండి, అక్కడ ఉన్నాడు చిత్రగుప్తుడు, టోకెన్ల మీద ఎంత వచ్చిందో అడగండి వెళ్ళేటప్పుడు. అందుకే వచ్చే సంవత్సరం ఇంకా ఆ డబ్బు కోసం టోకెన్లు పెట్టాల్సిన అవసరత లేదని వచ్చే సంవత్సరం టోకెన్లు తీసేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అనవసరం, వేస్ట్. ఎందుకంటే టోకెన్లు ఎవరు తీసుకోలేదు, అసలు తక్కువ మంది తీసుకున్నారు. అన్ని వేల మందిలో తక్కువ మంది తీసుకున్నారు. ఇంకా మైనర్ బాబు గారు కూడా చాలామందికి హెల్ప్ చేశారు. 5 రోజులు టోకెన్లు ఆయన పేరు మీద తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎంతోమందికి ఆయన కూడా హెల్ప్ చేశాడు. సో కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం నేను ఏమనుకున్నానంటే ఇంకా అనవసరం అని. అయినా కూడా దేవుని పని ఆగలా. అనేక రీతులుగా, అనేక రూపాలుగా ఆయన సహకారం మనకు అందుతానే వచ్చింది. పని అయితే ఆగకుండా జరిగిపోయింది. చూసారా? నేను ఒకడు నిలబడితే ఆయన నడిపిస్తాడు ముందుకి. నువ్వు నిలబడు, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించాడు, ముందుకు నడిపించాడు. చక్కగా కార్యక్రమం కొనసాగింది. అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. కానీ నువ్వెలా పనిచేసావు అనే దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇప్పటికే చాలా కోల్పోయావంటే నీ మైండ్లో యథార్థత లేదని అర్థం. నిజంగా నీ మైండ్లో యథార్థత ఉంటే, నువ్వు యథార్థవంతుడివి, యథార్థవంతురాలివి అయితే, కోల్పోయినవి కూడా తిరిగి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలిగే సమర్థుడే నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంత శక్తిమంతుడు ఆయన. అందుకే ఇక్కడ చూడండి ఎంత మంచి మాట వ్రాయబడిందో. నేను సంపూర్ణంగా నేను దేవునికి ఏం చేసుకున్నాడట? అప్పగించుకున్నాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఏమని వ్రాయబడింది అక్కడ? మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు అన్నాడు. మనుషులను సంతోషపెట్టేవారు కూడా ఉంటారండి అలాంటి వాళ్ళు? ఉంటారంటారా? ఉంటారట. దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఉంటారా అని మనం ఎలా అనగలం? ఉంటారు అనే ఒప్పుకోవాల్సిందే. ఉంటారు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడాలని కాక, వినండి అమ్మా జాగ్రత్తగా, ఏం కాక? కంటికి కనబడాలని కాక.
ఏటట క్రీస్తు దాసులమని ఎరిగి. బా, ఎంత అద్భుతమైన మాటో ఇది. ఎవరు దాసులట? క్రీస్తు దాసులు, క్రీస్తు దాసులు, క్రీస్తు దాసుడు, క్రీస్తు దాసురాలు. అంటే ఒక్కసారి బాప్తిస్మంలో మునిగి తేలావు అంటే, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డావు అంటే, ఇక మీదట నువ్వు ఎవరి దాసుడివి? క్రీస్తు దాసుడివి. నువ్వు ఎవరి దాసురాలివి? క్రీస్తు దాసురాలివి. ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. క్రీస్తు దాసులు, క్రీస్తు దాసురాళ్ళు మీరంతే. మనం అందరం క్రీస్తు దాసులమే. పేర్లు పెట్టుకుంటారు కొంతమంది, యేసుదాసు, క్రీస్తుదాసు పెట్టుకుంటారు. పెట్టుకోరా? పెట్టుకుంటారు. అన్ని మతాల్లో ఉన్నారు ఇలా దాసు దాసు అని పేరు పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళ దేవుళ్ళ పేరు మీద దాసు అంటే దేవుడి పేరు దాసు, క్రీస్తు దాసు అన్నట్టే వాళ్ళ దేవుడి పేరు మీద దాసు అని ఉంటుంది. అంటే ఆ దేవునికి ఈ అబ్బాయి దాసుడు అని. ఇస్లాం వాళ్ళు కూడా, హైందవ సోదరులు కూడా అలాంటి పేర్లు వాడుతుంటారు. అల్లాకు దాసుడు, విధేయుడు అనే అర్థమిచ్చే పేర్లు. అలాగే రామదాసు, శ్రీరామదాసు ఏదో ఉంది కదా నాగార్జున గారి మూవీ. ఇలాగా వాళ్ళ పేర్లు కూడా అది కనబడద్దు. అంటే క్రీస్తుకు దాసుడు అంటే కూడా అదే విధమైన అర్థం వస్తుంది. దాసులు, క్రీస్తుకు దాసులు అంటే క్రీస్తును మోయువాడు, క్రీస్తును మోయువాడు, క్రీస్తును ఘనపరుచు క్రీస్తు దాసురాలు, క్రీస్తు దాసుడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే క్రీస్తు దాసులమని ఎరిగి, ఇక్కడ అంటాడు దేవుని ఇష్టాన్ని ఎలా జరిగించాలట? మనఃపూర్వకముగా జరిగించుచు. దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలని రాయబడిందమ్మా గ్రంథంలో? ఎలా రాయబడింది గ్రంథంలో? మనఃపూర్వకముగా జరిగించుచు. ఏడుస్తూ కాదు, బాధపడుతూ కాదు, ఇబ్బంది పడుతూ కాదు, కష్టపడుతూ కాదు, ఏదో ఆశించి కాదు, ఏదో కోరుకొని కాదు. మరి ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా జరిగించుచు, మనఃపూర్వకముగా జరిగించుచు దేవుని చిత్తాన్ని. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి అన్నాడు దాసులకు చెప్తూ. దేవుని పిల్లలకు పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉండాలో చెప్తూ, మనుష్యులకు చేస్తున్నామని అనుకోకండి నాయన. మరి ఎవరికి చేస్తున్నారట? మీరు ప్రభువుకే చేస్తున్నారనుకోండి. ప్రభువుకే చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయండి. ఎందుకంటే 8వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో, సత్కార్యం అనగా దైవ కార్యం, ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ఎవరి వల్ల పొందుతారు? మీరు ప్రభు ఇస్తాడు. ఫలం ఎవరిస్తారట? ప్రభు వల్లనే పొందుకుంటావు నువ్వు. ప్రభు ఇస్తాడు నీకు ఫలితం ప్రభు ఇస్తాడు. అకౌంట్ నీ అకౌంట్లో, నీ అకౌంట్ ఆయన దగ్గర ఉంది. నీ అకౌంట్లో ఏమి వేయాలన్నా ఎవరు వేయాలి? ఆయన వేయాలి. ఎంత క్లియర్గా ఉంది గ్రంథంలో చెప్పండి. ఎంత క్లియర్గా ఉందండి గ్రంథంలో. కానీ మనుష్యుల ఆలోచన సరళి మారాలి. అది మారేంత వరకు దుష్టుడు నీ హృదయాన్ని పాడు చేస్తూనే ఉంటాడు. ఒకవేళ దుష్టుడు నీ హృదయాన్ని పాడు చేస్తున్నాడా, సరిదిద్దుకోవాలి. అమ్మో, నేను ఎన్నాళ్ళు ఇలాగే ఆలోచించాను, అందుకే నేను నష్టపోతున్నానేమో, ఇలాగే ఆలోచించాను అందుకే నేను కోల్పోతున్నానేమో, అందుకే దేవుని ఎడల లేదా సేవకుని ఎడల నా హృదయం యథార్థంగా లేదేమో, పైకొకలాగా లోపలొకలాగా ఉన్నానేమో, నేను దానివల్ల నాకు రావాల్సింది రావట్లేదేమో. మీరు మళ్ళీ చెప్తున్నా, విజయప్రసాద్ రెడ్డి అనేవాడు మీకు ఏ ప్రతిఫలం ఇవ్వలేడు, ప్రార్థన మాత్రమే చేస్తాడు. ప్రతిఫలం ఇవ్వమని మాత్రమే అడగగలడు. ఎవరిని అడగాలి? నేను ప్రభువుని అడగాలి. ఏ సేవకుడైనా ప్రభువుని అడగాలి. ప్రతిఫలం ఎవరి దగ్గర నుంచి రావాలి? నీ ఇంటికి పార్సిల్ ఎవరు ఇవ్వాలి? ప్రభు ఇవ్వాలి. నీ అకౌంట్లోనికి దీవెన, నీ అకౌంట్లోనికి ఆశీర్వాదం, నీ హృదయంలోనికి పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతిఫలం ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి. మానవులు ఎవరు ఇవ్వలేరు. నీకైనా నాకైనా ఎవరికైనా ఆయన ఇవ్వాలి. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. ఏ సత్కార్యం నువ్వు చేస్తావో దాని ఫలము ప్రభువు వలన పొందుదు అని మీరు ఎరుగుదురు. ప్రభువు వలన పొందుదురని మీరు ఎరుగుదురు. ప్రభువే మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఎలా చేయాలి? ఇప్పుడు పని చేసేవాళ్ళు మనుషులకి చేస్తానా అని అనుకోవద్దట. కొంతమంది భావజాలు అలాగే ఉంటుంది. నేను ఎవరికి చేస్తున్నాను? మనిషికి చేస్తున్నానండి.
ఈ పని అంతా ఆ మనిషికే, ఆ మనిషి కోసం చేస్తున్నాను నేను. ఆ మనిషికి దాసుడిని తప్ప నేను ప్రభువుకు దాసుడిని కాదు. ఏమో అంత కష్టపడి కూరగాయలకు వస్తున్నాడండి, అదో వీడియో కూడా తీసుకెళ్తున్నాడండి, ఎవరెవరికి వస్తున్నారో చూసుకోండి. వీడియో తీసుకోవడానికి వచ్చాడు చూడండి. మనం సరిగా కోస్తున్నామో లేదో మళ్ళీ ఇంటికి వెళ్ళాక వీడియో ఓపెన్ చేసి చూసుకుంటాడు, జూమ్ చేసి చూసుకుంటాడు. ఈ వంట దగ్గరకు వచ్చి కూడా వీడియో తీసుకుంటున్నాడండి ఇతను. ఆ వడ్డించే వాళ్ళకు కూడా వీడియోలు తీపిస్తున్నాడండి, చూసుకుంటాడు. తర్వాత ఎవరెవరు వడ్డించారు, ఎవరెవరు వంట చేశారు, ఎవరెవరు కష్టపడ్డారు. ఇంకా అది చూడాలని ఆ కెమెరా ముందు తిరుగుతున్నాను సార్ గరిటె పట్టుకొని. ఏంటట అందుకేనా? ఏమి రాదు నీకు. నా కోసం ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో మీకెవ్వరికి ఏమీ రాదు. ఇది క్లియర్. మీకు ఏ ప్రతిఫలం, నా కోసం చేసే వాళ్ళకి ఏ ప్రతిఫలం ఇక్కడ ఉండదు. ఇది క్లియర్. ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం సెమినార్ అయినా తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత నువ్వు బతుకున్నంత కాలం నువ్వు చేసే ఏ పనైనా సరే, అన్నయ్య నీకోసమే చేస్తున్నాను అన్నయ్య అని ఎవరైనా ఇక్కడ అంటే మీకెవరికి ఎలాంటి ప్రతిఫలం మీ బ్రతుకులో రాదు. ఎందుకంటే మనం ఏమి చేసినా ఎవరిని మనసులో పెట్టి చేయాలి? నేను మనుషులకు చేస్తున్నానని అనుకోవద్దు అంటున్నాడు. చూడండి అక్కడట కొంతమంది దేవుని పిల్లల దగ్గర పని చేస్తున్నారు. చూడండి 5వ వచనం చూడండి. దాసులారా, సంఘంలోనట ఓనర్లు ఉన్నారట, పనోళ్ళు ఉన్నారట. ఈ ఓనర్ల దగ్గర పనోళ్ళు పనిచేస్తున్నారట. ఇద్దరు విశ్వాసులేనట్టు, అది విచిత్రం. ఇక్కడ ఓనర్ గారు విశ్వాసే, పనుడు విశ్వాసే, ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు. దాసుడు అదే సంఘంలో ఉన్నాడట విశ్వాసిగా, యజమానుడు కూడా అదే సంఘంలో ఉన్నాడట విశ్వాసిగా. ఇప్పుడు చూడండి ఏం రాయబడిందో. దాసులారా, 5వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే, నువ్వు ఎవరినైతే నమ్ముకుని సంఘంలోనికి వచ్చావో, ఎవరు ఎందైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందావో ఆ క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, మీ దగ్గర పని చేసే వాళ్ళే ఉంటారు. ఈ స్వీట్ స్టాల్ వాళ్ళు ఉన్నారా? ఈ స్వీట్ స్టాల్ వాళ్ళ దగ్గర అక్కడ కుర్రాడు పని చేస్తాడు. ఆ పేరేం పేరు? సురేష్. ఈ స్వీట్ స్టాల్ వాళ్ళు యజమానులు వాడికి. ఇద్దరు ఒకే చర్చికి వస్తారు. అర్థమైందా? వాళ్ళు ఇదే చర్చికి వస్తారు, ఆ పని చేసే కుర్రాడు కూడా ఇదే చర్చికి వస్తాడు. ఇప్పుడు ఈ చర్చిలో ఉన్న ఈ స్వీట్ స్టాల్ వాళ్ళకి వాడు పని చేస్తున్నాడట. ఎలా చెప్తున్నాడు ఇక్కడ? దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి ఏమై ఉండాలట? విధేయులై ఉండండి. ఎందుకంటే నువ్వు బయట ఎవరి దగ్గరైనా పని చేస్తుంటే ఆడు నీకు జీతం ఇస్తాడు, కానీ వాడు విశ్వాసి కాడు. నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నావో ఆయన విశ్వాసి. ఒక విశ్వాసి దగ్గర వర్క్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు విశ్వాసివే కాబట్టి నీ ఆలోచన విధానం, నీ ఆలోచన సరళి ఎలా ఉండాలి అని చెప్తూ అంటాడు ఇక్కడ. యథార్థమైన హృదయము కలిగి ఉండు, భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి ఏమై ఉండాలంటున్నాడు ఇక్కడ? విధేయత కలిగి ఉండు. అంతేగాని ఏదో అలా చేస్తున్నామండి ఇది ఉండకూడదు. ఎందుకంటే అక్కడ రాయబడింది, మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా ఏం చేయాలట? సేవ చేయండి. ఎంత మంచి మాటలు రాయబడ్డాయి చూడండి. తర్వాత, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందుదుమని మీరెరుగుదురు. నీకు అక్కడ లోక సంబంధమైన జీతం వస్తుంది, కానీ పర సంబంధమైన జీతం కూడా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర డ్రైవింగ్ చేస్తున్నాడు తమ్ముడు, వాడికి లోక సంబంధంగా జీతం ఇస్తాను నేను, కానీ వాడు లోక సంబంధమైన ఉద్యోగం చేస్తున్నాను అన్నట్టు ఉండకూడదు ఇక్కడ. ఇప్పుడు నా దగ్గర కాకుండా ఇంకో దగ్గర పోయి కూడా ఏం చేసుకోవచ్చు? డ్రైవింగ్ చేసుకోవచ్చు. సో నేను లోక సంబంధంగా పని చేస్తున్నాననే భావన వద్దు. నేను అదే చెప్తాను. ఇక్కడ ఎవ్వరు పని చేసినా సరే
ఒకవేళ నేను జీతం ఇస్తుంటే మీకు అది సాగర్ అయినా, లేకపోతే ఇంకోడైనా లేకపోతే మన తమ్ముడు రాజేష్ అయినా, ఇంకొకరైనా, ఎవరైనా సరే, ఒకవేళ ఎవరైనా అన్నయ్య నేను పనికి వస్తానంటే డైలీ కూలి తీసుకునే వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ అని మీరు గుర్తించాలి. ఈ సేవలో మీరు నా కోసం చేయట్లా, అది ఆ మనసు తెచ్చుకోండి ముందు. సాతానుడు ఏమంటాడంటే, నువ్వు ప్రసాద్ రెడ్డి గారి కోసమే కదా పని చేస్తున్నావు, లేకపోతే నువ్వు పలానా ఆయన కారు డ్రైవర్గా కదా పని చేస్తున్నావు, కారు డ్రైవింగ్కే కదా, లేకపోతే అక్కడ పెయింట్ వేస్తున్నావు కదా, లేదా అక్కడ కరెంటు పని చేస్తున్నావు కదా, అక్కడ కుర్చీలు సర్దుతున్నావు కదా, అక్కడ లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నావు కదా. సో ఈ భావజాలం దయచేసి మీ మనస్సులోనికి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దు. అదే వాక్యం చెప్తుంది. నేను చెప్తున్నానా, వాక్యంలో ఉందా? ఇప్పుడు నా కోసం అనే భావన ఎప్పుడు వద్దు. ఎందుకంటే నేను మీకు పరలోకం ఇవ్వలేను. భూ సంబంధంగా ఏదైనా కావాలంటే సాయం చేయగలను, అంతవరకే. ఇప్పుడు మీకు ఏమైనా బట్టలు కావాలా కొని ఇవ్వగలను, ఏమైనా అవసరాలు ఉన్నాయా కొంతవరకు సహాయం చేయగలను, మీ ఇబ్బందుల్లో ఉన్నారా రాగలను, పరామర్శించగలను, మీకు ఏదైనా సమస్య వచ్చిందా అడ్డంగా నిలబడగలను, అంతవరకే. పరలోకం ఇవ్వగలనా నేను మీకు? నిత్య జీవితం ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. మరి ఎవరు ఇవ్వాలి నీకు నిత్య జీవితం? ప్రతిఫలం ఎవరు ఇవ్వాలి? ప్రభు ఇవ్వాలి. అదే వ్రాయబడింది అక్కడ చాలా స్పష్టంగా. అందుకే మీరు ఏ పని చేసినా ప్రభువుకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయండి తప్ప నా కోసం అనే భావజాలం ఉండడానికి వీలు లేదు. అది ఎవరైనా సరే, అర్థమైందా? మనస్ఫూర్తిగా చేస్తే దీవెన, మనస్ఫూర్తిగా చేస్తే ఆశీర్వాదం, ఫలితం అంతా ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. ఈ సత్యములో మీరు వర్ధిల్లాలి. ఈ సత్యములో మీరు వర్ధిల్లితే అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం. రైట్. తర్వాత మరో మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. ఎంత మంచి మాట. మీరేం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. సమస్తం ఎవరి మహిమ కొరకు చేయండి? దేవుని మహిమ. అప్పుడు ఫలితం బాగుంటుంది, ప్రయోజనం కూడా బాగుంటుంది. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు ప్రభు. నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు, నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు, అందరికీ కలిపి పరలోకం ఇస్తాడు, నిత్య జీవితం ఇస్తాడు. సో నువ్వు ఏ పని చేసినా నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువును హెచ్చిస్తూ, నిన్ను నువ్వు మరుగు చేసుకుని ప్రభువును కనపరుస్తూ ఆయన మహిమ కొరకు ఎప్పుడైతే మనం పని చేస్తామో మనస్ఫూర్తిగా, నీకు రావాల్సిన దీవెనను, ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే యథార్థవంతుల ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడని చదువుకున్నాం? ఇష్టము కలిగి ఉన్నాడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. అర్థమైందా? ఏ పరిశోధకుడమ్మా? హృదయ పరిశోధకుడు. మీ హృదయాలు, నా హృదయాలు, అందరి హృదయాలు ఆయన పరిశోధిస్తున్నాడు. త్వరలో మన అకౌంట్లో వేస్తాడు. ఇవ్వాల్సినంత ఎవరి అకౌంట్లో పడిపోద్ది? మన అకౌంట్లో పడిపోద్ది. అది ఆరోగ్యమా, ఐశ్వర్యమా, పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన దీవెన, ఏదైనా సరే. మీలో రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. కొంతమంది ఏమయ్యారట? కొంతమంది బలహీనులయ్యారంటాడు ఆత్మీయంగా. కొంతమంది రోగులు, వాళ్ళకి ఆరోగ్యం లేదు. మరి కొంతమంది చచ్చిపోయారట. వీటన్నిటి విషయమై ప్రభు మనల్ని బలపరుచులాగున ఈరోజే ఒక మంచి తీర్మానం ప్రభు దగ్గర చేసుకోండి. అపోస్తలులు అంటున్నారు ప్రభుతో, నన్ను ప్రభువా సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించామంటున్నారు. నిజమే, పాపం వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఏమీ లేదు వాళ్ళ దగ్గర, అన్నీ వదిలేసి వలలు విడిచి నన్ను. వలే కదండి ఆధారం. జాలరికి ఏది ఆధారం? వలే ఆధారం. ఆ వల వదిలి నాతో వచ్చే అన్నాడు. నాతో వచ్చేయి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. నిజంగానే వాళ్ళు వదిలేశారు, అన్నీ వదిలేశారు. ఆయన మాటిని వదిలేసి ఆయన వెంట పోవడం మొదలెట్టారు. పూటకి పైకి కిందకి చూడాల్సి వస్తుంది. మరి అంతే, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. భోజనం పెడితే ఎవరు పెట్టాలి? ప్రభువే పెట్టాలి. జీతం ఇస్తే ఎవరు ఇవ్వాలి? ప్రభువే ఇవ్వాలి. వాళ్ళు ఏం కొనుక్కోవాలన్నా ఎవరి దగ్గర తీసుకోవాలి? అందుకే డబ్బు సంచి ఉండేదట. అప్పుడు అంటున్నాడు ఒక టైంలో పేతురు అంటున్నాడు, ప్రభువా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం అంటే వెంటనే ప్రభు అన్నాడు, ఇహమందు 100 అంతలు, పరమందు
మరి అధికముగా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. పరమందు అసలైన ఆశీర్వాదం ఉంది పేతురు. ఇహమందు ఒకవేళ హింసలున్నా భరించు, పరమందు నీకు నిత్య జీవితం కలుగక మానదు. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఎవరిని పొగడ్డానికి లేదు. వాళ్ళ ఆయన బాగా పని చేశాడు అన్నాం అనుకోండి, కొంచెం పని చేసినోడు బాధేస్తుంది. ఈ కొంచెం పని చేసినోడు కొంచెం పని బాగా చేశాడు అన్నాం అనుకోండి, కొంచెం అని అనాలా అని ఆడికి బాధేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని పొగిడాం అనుకోండి, ఏ పని చేయలేనోడికి కూడా ఏమేస్తుంది? బాధేస్తుంది. ఇచ్చినోడిని పొగిడాం అనుకోండి, ఇవ్వలేనోడికి ఏమవుతుంది? బాధేస్తుంది. ఇంతమందిని బాధ పెట్టి మనం ఏం సంతోషంగా ఉంటామండి? అందుకని ఎవరిని బాధ పెట్టకుండా మనం చేసిన దానికి ఎవరి దగ్గర నుంచి ఫలితం ఆశిద్దాం? ప్రభు దగ్గర నుంచి ఫలితం ఆశిద్దాం. బన్నీ పొగడలే, నేను పొగడద్దు కదా, సంతోషం. ఎవరి దగ్గర నుంచి ఆశిద్దాం ఫలితాన్ని? ప్రభు దగ్గర నుంచి ఆశిద్దాం. తండ్రి, నేను, చెప్పండి ఒకసారి నాతో పాటు చెప్పండి, నేను అన్నయ్య కోసం పని చేయలేదు, మరి ఎవరి కోసం చేశాను? నీ కోసమే చేశాను. చెప్పండి గట్టిగా, నీ కోసమే చేశాను తండ్రి. చెప్పండి గట్టిగా, నీ కోసం చేశాను తండ్రి. మీకు మంచి ప్రతిఫలం వస్తుంది. మనసులో లేదు ప్రభువా, చిన్న అబద్ధం, సారీ ప్రభువా, చిన్న అబద్ధం సరిదిద్దుకుంటున్నాను ప్రభువా, నేనైతే నీ కోసం చేయలేదు ప్రభువా అనే భావన ఒకవేళ నీలో వచ్చిందా, ఇప్పుడే దిద్దుకో. ఎందుకంటే పోగొట్టుకుంటావు, అన్నీ పోగొట్టుకుంటావు. నిజం చెప్తున్నాను, నేను అన్నీ పోగొట్టుకుంటావు. నేను సత్యాన్ని బోధిస్తున్నాను నీకు. ఈ ఉదయకాల సమయంలో అన్నీ పోగొట్టుకుంటావు, ఏమీ మిగలవు నీకు. ఎందుకంటే నువ్వు చేసింది పోయే, వచ్చేది పోయే అన్నట్టు ఉంటుంది. నువ్వు ఏం చేసినా, మీరు భోజనం చేసినా, పానము చేసినా, మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు మాత్రమే చేయండి. ఆయన చూస్తున్నాడని చేయండి. నువ్వు దేవుని పనిలో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అదే తప్పించుకు తిరక్కో, పారిపోకు. ఏదైనా సరే సిద్ధంగా ఉండాలి. దేవుని పని అంటే సిద్ధంగా ఉండాలి. బాబోయ్ నా వల్ల కాదండి బాబు అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటానంటే, నా వల్ల కాదు అంటున్నావు అంటే అది దేవునితో చెప్తున్నావని, అది కూడా నీకు నష్టం. అందుకే నేను నా వల్ల కాదని అనకండ్రా ఎప్పుడు అంటాను. అలాగే ఎప్పుడు అనకండి. ఇదిగో దేవుని పని ఉంది, నీకు పిలుపు వచ్చింది అంటే ఆ సమయానికి నువ్వు ఉన్నావు అక్కడ, నీకు పిలుపు వచ్చింది, నువ్వు వెళ్ళాల్సిందే. నా వల్ల కాదండి, ఎవరొకరు చూసుకోండి, నన్ను పెట్టకండి, నన్ను పిలిపించకండి, నన్ను అడగకండి, నాతో మాట్లాడకండి, ఈ భావజాలం వద్దు. నీకు పిలుపు వచ్చిందంటే ఆ క్షణానికి నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటి? నిన్ను పిలిచాడు రమ్మని, కానీ నువ్వు వద్దని వెళ్ళిపోయావు. నిన్ను పిలిచినా నువ్వు వద్దని వెళ్ళిపోయావంటే నువ్వు ఏదో కోల్పోతున్నావు, అది నీకు తెలియట్లా. దాదాపట చాలామంది శిష్యులు వెంబడించారట యేసుప్రభుని. 12 మందే కాదు, వాళ్ళందరూ కూడా ఇది కఠినమైన మాట, మాకు కంఫర్టబుల్గా లేదు, ఎవడు వినగలడు అని చెప్పి పోయారట. అప్పుడు ప్రభు అన్నారట, జల్లెడేసే క్రమంలో ప్రభు అన్నారట, ఎరా నాయనా, మీరు కూడా పోవాలని ఉన్నారా అంటే, అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి పోతామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అబ్బా బాబా, ఎంత అద్భుతమైన మాట. ఈ మాటలు ఎక్కడ దొరకవుతాయి ప్రభు, నీ దగ్గర తప్ప. నీవే నిత్య జీవపు మాటలు. నిత్య జీవపు మాటలు అంటే మాటల్లో ఉందట నిత్య జీవం. ఎవరి మాటల్లో ఉంది నిత్య జీవం? ప్రభు మాటల్లో ఉంది. ఆ మాటలు ఎవడైతే హృదయం నిండా దాచుకుంటాడో వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. అందుకే ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మిగిలిన వాళ్ళందరూ ప్రభుని అపార్థం చేసుకున్నారు. ఇది కఠినమైన మాట. ఎవడు అంతవరకు ఆయనతో తిరిగినోళ్లే. ఆయన అపార్థం చేసుకున్నది బయట వాళ్ళు కాదు, శిష్యులే. చాలామంది శిష్యులు, లోకసువార్త 12 అధ్యాయాలు అనుకుంటాను రాయబడింది ఆ విషయం. చాలామంది శిష్యులు ఆయన వెంబడించారు, కానీ కొన్నాళ్ళకి ఆయన ఏం చేశారు? ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంకా మీరు నాకు అవసరం లేదు అని చెప్పేసట, ప్రభువుని వదిలేసట వెళ్ళిపోయారట. చాలామంది వెంబడించేవారట ప్రభుని, కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రభుతో లేరు. వాళ్ళందరూ ప్రభుకు దూరమై వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే, కొన్ని మాటలు వాళ్ళకి నచ్చలా. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే లోపాలు వెతుక్కుంటారు. ప్రభువులో కూడా లోపాలు వెతుక్కున్నారు వాళ్ళు. ప్రభు మాటల్లో లోపాలు వెతుక్కున్నారు. ఆ లోపాలే కనబడ్డాయి వాళ్ళకి. ప్రభు గొప్పతనం తెలియలేదు ఈ శిష్యులకి.
ప్రభు ఔన్నత్యం తెలియలేదు. అడుగడుక్కి ప్రభుని చూసి నవ్వుకునేవారు అనమాట, లోపాలు వెతుక్కునేవారు అనమాట. ఆయనలో లోపాలు వెతుక్కుని, ఇప్పుడు ఒక పర్సెప్షన్తో చూస్తే నీకేం కనబడతాయి? అన్నీ లోపాలే కనబడతాయి. ఇప్పుడు ప్రభువుని ఆ పర్సెప్షన్తో చూశారు వాళ్ళు. ఆ పర్సెప్షన్తో చూసేసరికి అన్ని లోపాలు కనబడ్డాయి ప్రభులో. అప్పుడు అనుకున్నారు, ఈయన మెస్సియా కాదేమో, ఈయన నిజంగా దేవుని కుమారుడు కాదేమో, ఈయన యథార్థవంతుడు కాదేమో, మనం కూడా తిరుగుతున్నాం, ఈయనతో పాటు ఉంటున్నాం, కానీ అన్నీ మాకేం కనబడుతున్నాయి? ఈయనలో లోపాలే కనబడుతున్నాయి అనుకున్నారట వాళ్ళు. అప్పుడు అన్నాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరు కూడా అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము ఎక్కడికి పోతామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎక్కడికి పోమయ్యా, ఇక్కడే ఉంటాం అన్నారట. ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోం, మేము పోలేం కూడా. కానీ వాళ్ళు ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అని చెప్పి ఒకని వెంట ఒకడు ప్రభువుని విడిచిపెట్టి ఏం చేశారట? వెళ్ళిపోయారట. ఏంటి ఆయన అన్న మాట ఏంటి ఇంతకీ? నా రక్తము తిని, నా రక్తము దాగి, నా శరీరమును తినివాడే నిత్యజీవం గలవాడు, నా శరీరం తినాలి, నా రక్తము తాగాలి అన్నాడట. నా శరీరం తిన్నా రక్తం తాగాలి అనగానే వాళ్ళకి ఏమైందట? బాబోయ్, ఈయన శరీరాన్ని మనం ఎలా తినగలం? ఈయన రక్తాన్ని మనం ఎలా తాగలం? ఈయన చెప్పేది మనకి వర్కౌట్ అవ్వదు అని ప్రతిదాన్ని వాళ్ళు రాంగ్ వేలో అర్థం చేసుకున్నారు. ఆయన్ని, యేసుప్రభుని రాంగ్ వేలో అర్థం చేసుకున్నారు. అక్కడ ఏమన్నా యోహాను సువార్త 6వ అధ్యాయం 60 యోహాను సువార్త 6వ అధ్యాయం 60లో శిష్యులు 12 మంది అండి. అక్కడ ఏమంటాడు? ఆ శిష్యులు అనేకులు అంటాడు. అనేకులు, ఆయన శిష్యులు అనేకులు ఉండేవారు అప్పటికి. అనేకులు ఆ మాట విని ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పి ఆయన వెంబడించడం మానేశారట. చివరి అదే ఉంటుంది, సనుక్కు నుంచి వెళ్ళిపోయారట. ఇంక ఇది వద్దు మనకి, ఈయనతో మనం నడవలేము, ఈయనతో మనం ఉండలేము, కష్టం మనకే, ఈయన అర్థం చేసుకోవాలో, ఈయన కరెక్ట్ కాదు అనుకుని పోయారట వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఎంత ఏడుస్తుంటారో చూడండి. 66లో ఉంది, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడును అంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు తిరిగి రాలేదు. అంటే అపార్థాలు ఎంత నష్టాన్ని మిగిల్చాయో వాళ్ళకి. వాళ్ళు చూసిన కోణాలు వేరు, వాళ్ళు చూసే పర్సెప్షన్ వేరు. చాలామంది అలాంటి భావజాలం కలిగి ఉంటారు. ఎప్పుడు వ్యతిరేక భావాలు, వ్యతిరేక ఆలోచనలు, వ్యతిరేక ఉద్దేశాలు. తప్పది, ఆ భావాలు కరెక్ట్ కాదు. సో మీరు ఏం చేసినా అది ఎవరి కోసం చేస్తున్నారు? ప్రభు కోసం. ఎలా చేస్తున్నారు? మనఃపూర్వకముగా. ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి, చచ్చేంతవరకు మర్చిపోకండి. ఇక మీదట మీరు బయటికి వెళ్తారు, మీ ప్రయాణాలు, మీ పనులు, మీ ఇల్లు, మీ వాకిలి, మీ ఆయుష్, మీ ఆరోగ్యం, సమస్తం ఎవరు చూసుకోవాలి? చెప్పండి, ఎవరు చూసుకోవాలి? బోధకుడు కూడా తిరుగుతాడా? మీరు బండి మీద వెళ్తున్నప్పుడు నువ్వు 70లో వెళ్తున్నావు, 80లో వెళ్తున్నావు, అట్లా లారీ వస్తుంది, ఇటు ఇంకోటి వస్తుంది, చూస్తా తిరుగుతాడా? తిరగడు. ఆయనే చూడాలి. మేము ఎక్కడో మంత్రాలయం మీటింగ్స్ అయ్యాక హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాం. 31st నైట్ 30 నైట్ వస్తూ ఉంటే ఎదురుగా లారీ వస్తుంది, ఇక్కడ నుంచో లారీ వెళ్తుంది. ఆ డ్రైవర్ ఎవరో ఒక అబ్బాయి అర్జెంటుగా ఓవర్టేక్ చేసేయాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఇంక వచ్చేవాడు ఇంకా వేగంగా వచ్చేస్తున్నాడు, వెళ్ళేవాడు ఇంకా వేగంగా వెళ్ళిపోతున్నాడు. మధ్యలో నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఆ కారు వెళ్ళే ఖాళీ ఉంది అంతే. నేను అనుకున్నాను, 1 సెకండ్ అవకాశం ఇచ్చాడు ప్రభు. తప్పు నాది కదా, నా పక్కన ఉన్నోడిది. హైదరాబాద్ వచ్చేదాకా గుర్తొచ్చినోడల్లా తిడతానే ఉన్నాను, జీవితంలో మర్చిపోకూడదని. గుర్తు చేసి మరీ తిట్టా. సారీ అన్నయ్య. ఏం సారీ? ఎందుకు? ఏం సాధించావు ఇప్పుడు చెప్పు నువ్వు నాకు అని అడిగేవాడిని నేను. ఏం సాధించావు చెప్పు. ఇప్పుడు ఈ 1 సెకండ్ నువ్వు ఓవర్టేక్ చేసి ఏం సాధించావు? వాడిని పోనిచ్చి తర్వాత చేయొచ్చుగా ఓవర్టేకు అని అడిగా. లేదంటే ఆ కారు వెళ్ళే ఖాళీ
నిజంగా 2-3 అంగుళాల గ్యాప్లో పోయింది కారు ఆ ఇరుకులోంచి. అది కానీ లేదనుకోండి, కొత్త సంవత్సరం లేదు, సెమినార్ లేదు, ఏమీ లేదు, మా పోట్లో బాధ పెట్టేద్దరు నన్ను. సో ఇలాంటి ఎన్నో విషయాలలో నేను కాపాడిన మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు చెప్పండి? ప్రభువే. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నో విషయాలలో ప్రభువు నిన్ను కాపాడకపోతే ఎందు పనికిరావు. నిజం ఇది. అన్ని విషయాల్లో నువ్వు ప్రయాణాల్లో ఉన్నావా, పనిలో ఉన్నావా, పొలానికి పోయావా, వ్యాపారంలో ఉన్నావా, ఉద్యోగంలో ఉన్నావా, ఏదైనా దేశానికి వెళ్ళావా, ఏదైనా ఊరు వెళ్ళావా, ఇంట్లోనే ఉన్నావా, ఎక్కడ ఏ పనైనా ప్రమాదం లేని చోటు ఏముంది చెప్పండి? పరిస్థితి అనుకూలించకపోతే తాడే ఏమవుద్దట? పాము అవుద్దట. నిజం ఇది, పచ్చి నిజం. పరిస్థితి అనుకూలించకపోతే తాడేమవుద్దట? పాము అవుతుందట. కానీ ఎంత అనుకూలమైన పరిస్థితిలో దేవుడు మనల్ని కాపాడుతూ నిలబెట్టి నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అపార్థాలకు తావివ్వకండి. మీ జీవితం పోద్ది, జీవితం నాశనం అయిపోద్ది. ఏ విషయాన్నైనా ఎవరినైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఇంకా కష్టపడగలుగుతారు, ఇంకా శ్రమ పడగలుగుతారు, ఇంకా వృద్ధి పొందగలుగుతారు. నిజంగా నేను ఇప్పటికీ అనుకుంటాను, వీళ్ళందరూ యేసుప్రభుని అర్థం చేసుకుని ఉండుంటే 12 మంది కాదు, దాదాపు 84 పైనే పరిచర్యలో వాడబడే అపోస్తలు అయిపోతురు కదా. 100 మంది దగ్గరికి అపోస్తలు ఉందరు కదా అనిపిస్తుంది. వీళ్ళందరూ అర్థం చేసుకుంటే 100 మంది అపోస్తలు ఉందరు, ఇంకా ఎక్కువే ఉందరు. కానీ వీళ్ళు ఎవరు అర్థం చేసుకోలేదు కాబట్టి ఎంతమంది మిగిలారు? 12. ఇదంతా చూసి కూడా మళ్ళీ 12లో ఒకడు రాలిపోయాడు. ఇంకా మిగిలింది 11 అయితే మళ్ళీ 12వ ప్లేసు మరొకరితో భర్తీ చేశారు. సో ఈ 12 మంది సరిపోవట్లేదని మరొకరిని స్పెషల్గా మరలా నియమించుకోవాల్సి వచ్చింది. సో దేవుని పనిలో మనం ఉన్నామంటే ప్రతిఫలం చావు తర్వాత రాబోతుంది. ఇది సత్యం. ఒక మహోన్నతమైన లోకానికి మనం వెళ్ళబోతున్నాం. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ఇంతవరకు ఈ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు డిసైడ్ అయిపో. ఈ 6 రోజులే కాదు, ఇంతవరకు నువ్వు ఏ మనసుతో పనిచేసావు చెప్పండి? ఏ మనసుతో పనిచేసావు? పొరబోకే చేస్తున్నానని చేసావా? మనుషులను సంతోషపెట్టాలని చేసావా? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసావా? రే 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 బాధపడుతూ చేసావా? ఎలా చేసావు? నీ ఇష్టం. ఇంకా ఒకవేళ నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావా, ధన్యుడివి, ధన్యురాలివి. ఇప్పటివరకు ప్రకటింపబడిన వాక్యానుసారంగా నువ్వు ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఒక లేకపోతే ఇకనైనా అలా ఉండాలన్న ఆశతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని గ్రహించు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అందరినీ చెక్కుతాడట. నన్నైనా నిన్నైనా తన మాటలతో దిద్దుకోవాలనే చూస్తాడట దేవుడు. అందుకే వాక్యం వినిపిస్తాడు మనకి ప్రతిసారి, కూడుకోండి, నేర్చుకోండి, కూడుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే ఇంకా ఏమైనా చెక్కబడాల్సిన ఉంటే మనలో దేవుడు ఏం చేస్తుంటాడనమాట? చెక్కుతుంటాడనమాట. అందుకే వస్తాం మనం దేవుని సన్నిధికి. చెక్కుము దేవానని, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, ఆ శిల్పివి నీవే, శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కు ప్రభువా. ఈ ప్రసంగం కూడా ఒక చెక్కేదే. అది ఎంత కష్టపడ్డాం కదా. ఎస్, ఈ మనసుతో కష్టపడితే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. ఈ మనసు లేకుండా కష్టపడితే బురదలో పోసిన పన్నీరు. అర్థమైందా? మనం ఎలా అయినా కాలం గడిపేయచ్చు. ఇక్కడే పని చేయాలని ఏం లేదు, నువ్వు ఎక్కడికైనా పోయి పని చేసుకోవచ్చు. ఇది ఇక్కడే సమయం గడపాలని లేదు, ఎక్కడికైనా పోయి సమయాన్ని గడపవచ్చు. సెమినార్లోనే ఉండాలని లేదు, 6 రోజులు నువ్వు కోడిపందాలకు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా మంచి వాటమైన కోడి ఉంటే జీడిపప్పు పెట్టి తీసుకెళ్ళొచ్చు కత్తికట్టి. కానీ ఒక్కోసారి అట్ట కత్తితో ఆ కత్తి కట్టినోడు పీకే దిగిపోయింది ఒకసారి. దానికి ఏం తెలుసండి, ఎగురుతుంది. కత్తి ఉండగా ఎగిరింది అనుకోండి, ఏమవుతుంది? అంతే, అయిపోయింది. అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకంతే, నీ టైం అయిపోతే. కాబట్టి మీరు ఏమి చేసినను ప్రభు మహిమ కొరకు చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళందరికీ దీవెన ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, అనేక మందిని మీరు ఎన్నుకొని
మీ పనిలో నిలబెట్టుకొని ఒక సైన్యంగా మార్చి తండ్రి నాతో పాటుగా నిలబెట్టి గొప్ప మహా ఉన్నతమైన కార్యాన్ని మా అందరి ఎదుట జరిగించారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ఈ పని కొరకు దేశ విదేశాల నుండి సహకరించిన బిడ్డలు ఉన్నారు. ఇక్కడ సంఘములో నుండి సహకరించిన బిడ్డలు ఉన్నారు. దేశంలో నుండి సహకరించిన బిడ్డలు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో నుండి వచ్చి వాక్యం విని బలపరచబడిన బిడ్డలు ఉన్నారు. మంచి వాక్యోపదేశం చేసిన సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. దుష్టుని యొక్క ఆలోచనలకు లోబడకుండా దుష్ట సాంగత్యములో నుండి వేరుపరచబడిన వారమై నిత్యము నిందారహితమైన జీవితం కలిగి మీ సన్నిధాన వర్తనముగా నిలువబడుటకు శక్తిని, సహాయమును, బలమును అనుగ్రహించమని. ప్రభువా, ఎంతమంది పిల్లలైతే తండ్రి హృదయపూర్వకంగా మీకు సేవ చేశారో, మనస్ఫూర్తిగా మీకు సేవ చేశారో, నమ్మకముగా మీకు సేవ చేశారో, తమను తాము తగ్గించుకొని మీ సేవలో ఉన్నారో, ప్రభువా మీకు లోబడుతూ మీ పరిచర్యలో వాడబడుతున్నారో, ఆ బిడ్డలందరినీ వారి కుటుంబాలని దీవించండి. అలాగే మనఃపూర్వకముగా ఇచ్చిన సహకరించిన బిడ్డల్ని, వారి కుటుంబాలను కూడా దీవించండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదాల బిడ్డల మీదకి పంపించండి. ఇంకా మీ చిత్తమైతే మాకు ఆయుష్ ఉంటే అనేక సంవత్సరాలు ప్రభువా అనేక మందిని మీ కొరకు నిలబెట్టుటకు మీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేసి నడిపించమని, పని చేసిన చెల్లెమ్మలను, తమ్ముళ్ళను, అన్నలను, అక్కలను అందరినీ జ్ఞాపకం చేసుకోమని, సహకరించిన తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అన్నలను, అక్కలను అందరినీ జ్ఞాపకం చేసుకోమని, చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు ప్రతి పనిలో ఎవరినైతే మీరు సంపూర్ణంగా వినియోగించుకున్నారో, ఎవరైతే మనస్ఫూర్తిగా మీ పని చేశారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఇంకా అనేక సంవత్సరాలు మీ చిత్తములో మేము వర్ధిల్లుటకు సహాయం దయచేయమని మీ చిత్తమైతే వేడుకుంటూ, ఇంకా ప్రభువా రావాల్సిన వారు ఎవరైతే మీ సత్యములోనికి రావాల్సిన వారు ఉన్నారో వారిని రాబోయే రోజుల్లో మీ సత్యములోనికి నడిపించమని ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.